Hi everyone. Good evening. Yeah, I think నేను కనిపిస్తున్నాను. Fine. Yeah, good evening, sir. Good evening everyone. సో ఇట్స్ అ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. జనరల్గా మీకు చాలా డౌట్స్ ఉండి ఉంటాయి కదా కరెంట్ సినారియోని బట్టి. సో మీకు ఏమన్నా స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక ఇట్ విల్ బి లైక్ పబ్లిక్ అంతా యూజ్ అయ్యేది. దెన్ యూ కెన్ ఆస్క్ ఇన్ దిస్. సో ఐ ట్రై టు ఆన్సర్. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ విత్ ఇన్ వీక్ ఐ థింక్ నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్. నేను చెప్పా కదా ఆల్రెడీ, ఇన్ కేస్ మనకు సడన్ గా ఏదైనా జరిగితే కనుక మనం దాని రిలేటెడ్ ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి, అంటే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ స్టోర్ చేయాలి ఏంటి అనే దాని మీద ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. నేను మోస్ట్లీ అది నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆగస్ట్ లో ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో మనం ఆ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అది నేను నెక్స్ట్ వీక్ అప్డేట్ చేస్తా కాబట్టి యూ విల్ సీ దట్. సో ఇప్పుడైతే జనరల్ గా మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ మీ. Yeah, Vasu garu, one thing. ఏ మోహన్ చెప్పండి. సార్, యాక్చువల్గా ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఐ మీన్ కరెంట్ సిచ్యువేషన్. ఓకే, యా, మనం ఇంతకుముందు ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్. ఐ మీన్, సో అంటే ఇప్పుడు కొత్తగా తీసుకోవచ్చా, లేకపోతే ఆల్రెడీ ఐ మీన్ కవరేజ్ అవుతుందా? ఆల్రెడీ కవరేజ్ అవుతుందండి, ప్రతిదానికి కవరేజ్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్స్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి అంటున్నారు. ఓకే, యా యా. సో అలాంటి సినారియోలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఆర్డర్ వచ్చింది, ఇలాంటి హాస్పిటల్ లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడం ఇలాంటిది. ఓకే, బట్ వీళ్ళు వింటారా లేదా అనేది తెలీదు. బట్ మోస్ట్లీ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ జాయిన్ చేయించుకోవట్లేదు అనేది ప్రజెంట్ ఉన్న టాక్. యా, అది ప్రాబ్లీ ఉంది. బట్ మనకు వచ్చేసి కవరేజ్ ఉంటుందా? కవరేజ్ అయితే ఉంటుంది. యా, అప్ టు మనం ఎంతైతే తీసుకుంటామో అంతవరకు. యా, ఓకే. యా, థ్యాంక్ యూ. వెల్కమ్. అనిల్. యా, హాయ్ వాసు గారు. హాయ్ అనిల్, చెప్పండి. నేను ఆల్రెడీ మీకు మెయిల్ చేస్తున్నాను కదా. యా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్. యా యా. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా ఇది మ్యూచువల్ ఫండ్ పర్చేస్ అందుకు స్టాంప్ డ్యూటీ అనేది యాడ్ చేసినట్టున్నారు కదా. యా, అంటే అది ఎందుకు, అది ఆ మూవ్ ఎందుకు తీసుకున్నారు అన్నది అర్థం కాలేదు. అంటే యాక్చువల్గా అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది, దేనికి అది? గవర్నమెంట్ డబ్బులు కావాలండి. దే డూ, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి అనేది వెతికి వాళ్ళు వేస్తారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ వేసిన స్టాంప్ డ్యూటీ అనేది చాలా మైన్యూర్ అనమాట. 0.0105 ఎంతో ఉంది. దాని మీద లైక్ మన కస్టమర్స్ కి, మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. ఓకే, అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కంప్లీట్ విత్ ఇన్ అనదర్ 5 to 7 years లో మ్యూచువల్ ఫండ్స్ ఉండవు అనేది ఒక టాక్ ఉంది. ఓకే, కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది తీసేసి కాదు, ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మోస్ట్లీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనే దానికి మూవ్ అవుతాయి. ఓకే, మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ అనేది లైక్ తగ్గిపోతూ ఉంటుంది, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఫ్యూచర్లో. సో టోటల్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది లైమ్ లైట్ లోకి వస్తుంది అండ్ ఇట్ విల్ గో వెల్. సో ఈవెన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రిలేటెడ్ నేను ఒక సెషన్ అరేంజ్ చేస్తాను, మేబీ సెప్టెంబర్ 1st వీక్ లో కానీ 2nd వీక్ లో కానీ. సో దాని మీద మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టాక్ మార్కెట్ సినారియో మీరు రాశారు కదా ఈమెయిల్. సో యాక్చువల్గా అనిల్ గారు రాసిన ఈమెయిల్ ఏంటంటే ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ అనేది బూమింగ్ మూలంగా గ్రో అవుతుంది అండ్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఫర్ కొలాప్స్ అనేది అనిల్ గారు అన్నారు. యాక్చువల్గా దాని రీజన్ మూలంగానే మనం సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఆగింది. ఫస్ట్ టైం అంటే 3 ఇన్వెస్ట్మెంట్లు కింద చేపిస్తామని చెప్పాం కదా లంసంది. సో ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ టైంలో చేసాం మనం. సెకండ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక పెరిగిపోతుందని చెప్పి చేసాము. థర్డ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే స్టాక్ మార్కెట్ ఎక్కడో ఉంది, అదేంటంటే పడిపోవాలి. యాక్చువల్గా ఎంత ఉండకూడదు, ఎందుకంటే బిజినెసెస్ ఆర్ నాట్ రన్నింగ్ వెల్. ఓకే, బట్ స్టాక్ మార్కెట్ వచ్చి బూమ్ అవుతూ ఇంకా పెరుగుతూనే ఉంది. ఓకే, సో వితౌట్ బిజినెస్ ఈ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉండడం మూలంగా సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా, సో ఐ థింక్ ఇట్స్ నాట్ అ రియల్ థింగ్. సో ఇట్ డెఫినెట్లీ ఫాల్, బట్ మీరు చెప్పినట్టు మొత్తం సిస్టమ్స్ కొలాప్స్ అయిపోవడం అనేది జరగదు. ఓకే, జస్ట్ ఇప్పుడు మీరు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫైనలైజ్ అయిపోయింది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే ఒక్క కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తే స్టాక్ మార్కెట్ విల్ టచ్ 40K సెన్సెక్స్. ఓకే, ఐ థింక్ అందరూ దాని మీదే ఉన్నట్టున్నారు, అంటే వ్యాక్సిన్ మీదే ఉంది అని మొత్తం మార్కెట్ కూడా అన్నట్టు ఉంది సిచ్యువేషన్.
బట్ స్టిల్ అది కూడా కరెక్ట్ ఇది కాదు. ఈ బ్యాక్గ్రౌండ్ లో చాలా కంపెనీస్ ఇప్పటికి చాలా లాసెస్ లో ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ లో మేబీ బ్యాంక్రప్సీకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దాన్ని ఇంకా నేను క్లీన్ గా అనలైజ్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్ డేటా అది తెప్పించాం. సో దాన్ని అనాలిసిస్ చేసి దెన్ ఐ గెట్ ఎ కన్క్లూజన్ బై మిడ్ ఆఫ్ సెప్టెంబర్. ఐ థింక్ దాని రిలేటెడ్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అవ్వడానికి సెప్టెంబర్ ఎండింగ్ వరకు అవుతుంది. సో అప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను ఏం చేద్దాం అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అంత అర్జెంట్ గా డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, రాజు కనుక్కుంట్ల. సార్, యా చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో. యా గుడ్ ఈవినింగ్ అండి. సార్, రాజు గారు నాది చెప్పండి. 50 lakhs లోన్ ఉంది సార్ నాది గ్రామీణ బ్యాంక్లో. ఓకే, అది 20 years పెట్టాను. ఎవ్రీ మంత్ 13,000 అని. దాన్ని 5 years లో క్లోజ్ చేయాలనుకుంటున్నా. ఎలా చేయమంటారా? ఎంతండి ఇంట్రెస్ట్ రేట్? ఇంట్రెస్ట్ రేట్ ఎంత రాజు గారు? ఎంత? 8.36. 8.36. 8.36. హోమ్ లోనే కదా మీరు చెప్పేది? హోమ్ లోనే సార్. ఫైన్. అండ్ ఎన్ని ఇయర్స్ కట్టారు ఇప్పటికి? ఎన్ని సంవత్సరాలు కట్టారు? హలో. యా, 1 year కట్టాను సార్. 1 year అన్నా? ఓకే, 1 year అయితే నెక్స్ట్ అంటే 5 years లో క్లోజ్ చేయడం అనేది అంటే మీరు ఎంత డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో యూ ట్రై టు క్లోజ్ అంటే ఎంత ఎక్కువ కుదిరితే అంత నెక్స్ట్ 3 to 4 years లో కట్టడానికి ట్రై చేయండి. రిమైనింగ్ అమౌంట్ అయితే ఇంకా అలా ఉంచేసి కంటిన్యూ చేయడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజింగ్ లోన్. ప్యారలల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్దాం అనేది బెటర్ ఆప్షన్. బట్ నెక్స్ట్ 2-3 years మీ దగ్గర ఎంత అమౌంట్ కుదిరితే అంత అమౌంట్ కట్టేటట్టు ట్రై చేయండి. ఓకే, ఫైన్. అండ్ ఒకసారి మీ ఆర్ఎం ని కూడా కాంటాక్ట్ అవ్వండి, ఇంకా డీటెయిల్ గా చెప్తారు అది ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది చూసి మీకు గైడెన్స్ ఇస్తారు. ఫైన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? ఎంఎస్ఎన్ గారు. నేను అందరిది మ్యూట్ చేస్తున్నాను ఒకసారి. యా, ఎంఎస్ఎన్ గారు. Sir, this is Vishnu, sir. హాయ్ విష్ణు గారు, గుడ్ ఈవినింగ్. Very good Sir. evening, sir. హలో చెప్పండి. సార్, నమస్తే అండి. ఎంఎస్ఎన్ మాట్లాడుతున్నాను సార్, సత్యనారాయణ. హాయ్ సత్యనారాయణ గారు. సార్ నమస్తే అండి. నేను 1 year నుంచి నేను ఉన్నాను సార్. ఓకే, అయితే గ్రేట్. నేను ఇన్వెస్ట్మెంట్ లో నాకు ఆల్రెడీగా 2 మ్యూచువల్ ఫండ్స్ మీరు సజెస్ట్ చేస్తే 2 ఎంతవరకు ఎక్కడ నేను డ్రాప్ కాకుండా కంటిన్యూ చేస్తున్నాను. గ్రేట్ అండి, గుడ్. 2 కూడా నాకు కొద్దిగా బాగానే ఉన్నాయి. ఒకటైతే నేను వేరొక దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాను, మ్యూచువల్ ఫండ్ అని. కాకపోతే దాన్ని ఇందులోకి మార్చుకుందామంటే అది చెప్తామని అన్నారు. నేను కూడా కాంటాక్ట్ లేను మన వాళ్ళతోని, రిలేషన్షిప్ మేనేజర్స్ తోని. ఓకే, అయితే రీసెంట్ గా మీరు ఒక వెబినార్ పెట్టినప్పుడు 1 year లో ఒక అంటే ఆన్లైన్ కంప్యూటర్ టెక్నాలజీ ఇవన్నీ ఉండాలని చెప్పేసి మొన్న ఒక మెంబర్షిప్ 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ చేసి తీసుకోమన్నారు. ఓకే. సో నేను కొద్దిగా నాకున్న షెడ్యూల్లో నేను చేద్దాం అనుకునే మిస్ అయిపోయాను. అఫ్ కోర్స్ ఆన్లైన్ టెక్నాలజీ అంటే నేను ఒక ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయీ నండి. ఓకే. ఇప్పుడు స్కూల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి, అన్ని ఆన్లైనే జరుగుతున్నాయి. అయితే దానికి నాకున్న సబ్జెక్ట్ నాది ఫిజిక్స్ కనుక నాకు కొద్దిగా డిమాండ్ బాగానే ఉంది. సో నేను కూడా ఆన్లైన్ ప్రజెంట్ రన్ అవుతూ నా సెల్ఫ్ గా ఓన్ గా కూడా నేను రన్ చేస్తున్నాను. ఓకే, గ్రేట్. కానీ దాన్ని డిజిటల్ గా అంటే నాకు తెలిసినంత వరకు కూడా నా నేమ్ ఫ్రేమ్ అయినంత వరకు కూడా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అప్రోచ్ అయ్యి నాదైతే సక్సెస్ అవుతుంది, బాగానే ఉంది ఇంతవరకు అయితే. సో దాన్ని నేను ఏమైనా స్ప్రెడ్ అవుట్ మీ యొక్క 1000 రూపీస్ అది కట్టి దానికి ఆన్లైన్ టెక్నాలజీ అవన్నీ అన్నారు కదా, అందులో అవుతుందా లేదని అడిగి నేను జాయిన్ అవుదామని అనుకున్నానండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అదైతే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయినాయి. మోస్ట్లీ సెప్టెంబర్ లో మళ్ళీ రీఓపెన్ చేయడమో లేదంటే డిసెంబర్ లో రీఓపెన్ చేయడమో జరుగుతుంది. బట్ యాక్చువల్గా ప్రోగ్రామ్ అనేది ఎందుకు తీసుకొచ్చాము అంటే ఇప్పుడు మెనీ పీపుల్ ఈవెన్ మన ఇప్పుడు ఉన్న 73 మందిలో కూడా
దే ట్రై టు లెర్న్ ఫైనాన్స్. ఓకే, మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ నేర్చుకోవడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, యూట్యూబ్ వీడియోలు చూడడం, పేపర్లు చదవడం ఇవన్నీ. బట్ మనీ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనం ఎంత చూసినా ఎంత నేర్చుకున్నా కానీ వీ కెనాట్ టేక్ ఏ డెసిషన్ ఇండివిజువల్లీ. రైట్. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇక్కడ హ్యాపీ కాయిన్ లోకి ఏంటంటే వి అసైన్ వన్ RM. మీకు ఏ డౌట్ వచ్చినా కాల్ అండ్ టేక్ ఏ డెసిషన్. ఎందుకంటే మీరు చూసే యాంగిల్ ఒకటి ఉంటుంది, మేము చూసే యాంగిల్ 10 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే స్టాప్ లెర్నింగ్ ఫైనాన్స్. ఓకే, అండ్ లెర్న్ స్కిల్ సెట్. ఇప్పుడు మనకి ఏదైతే ఫాస్ట్ గా డబ్బులు వస్తాయో ఆ స్కిల్ సెట్ నేర్చుకోండి. ఇప్పుడు నేను ఆ వెబినార్ లో మీకు చెప్పానో లేదో, యాక్చువల్ గా కాపీ రైటింగ్ అనేది వన్ ఆఫ్ ద స్కిల్, అండ్ వీడియోస్ చేయడం అనేది వన్ ఆఫ్ ద స్కిల్, అండ్ ఈమెయిల్స్ రాయడం అనేది వన్ ఆఫ్ ద స్కిల్. ఈ స్కిల్ సెట్స్ లో మనం ప్రాపర్ గా ఎక్స్పర్ట్ అయ్యాము అంటే వీ కెన్ డూ ఎ లాట్. ఓకే, ఇప్పుడు మీరు అనుకున్నది ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద చాలా మంది స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ స్కూల్లో చెప్పే దగ్గర కొంతమంది క్లారిఫై అవ్వచ్చు, కొంతమంది క్లారిఫై అవ్వకపోవచ్చు. బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది నచ్చింది అనుకోండి, బట్ పీపుల్ కీప్ ఆన్ రిజిస్టరింగ్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఒక హిందీ టీచర్ జాయిన్ అయ్యారు. షీఈస్ ట్రైంగ్ టు టీచ్ హిందీ. బట్ ఇక్కడ ఎలా ఉండాలి అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హిందీ నేర్చుకుంటారని ఎవరైనా అడిగామనుకోండి, నో వన్ షోస్ ఇంట్రెస్ట్. ఓకే ఓకే, బట్ హిందీ నేర్చుకోవడం మూలంగా ఉండే బెనిఫిట్స్, ఇప్పుడు మనం నార్త్ ఇండియా వెళ్తే హిందీ లేకుండా మనం ఏమీ వర్కౌట్ అవ్వదు, రైట్? అండ్ ఈవెన్ ఏదైనా పొలిటీషియన్స్ తో ఎవరిదైనా మాట్లాడాలనో, లేదంటే ఎవరైనా కొంచెం హై లెవెల్ ఎవరితో మాట్లాడాలి అంటే నార్త్ ఇండియాలో ఇంకా ఇది తప్ప, హిందీ తప్ప ఇంక వేరేది ఏం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ వచ్చినా కానీ వాళ్ళు ఆటోమేటిక్ హిందీలోకి వెళ్ళిపోతారు మాట్లాడుతూ. ఐ ఫేస్డ్ సేమ్ ప్రాబ్లం. సో హిందీ అనేది మ్యాండేటరీ, బట్ ఇప్పుడు నేర్చుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది అనేది అక్కడ మనం చెప్పొచ్చు. అవును. ద సేమ్ వే ఫిజిక్స్ కూడా మీరు ఆ రీజన్స్ వై దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ అనే రీజన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిజిటల్ లోకి మార్చారు అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో నేను బేసికల్లీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అండి డైరెక్ట్ గా. ఓకే, సో దాని మీద అయితే నేను సబ్జెక్ట్ పరంగా అయితే కంప్లీట్ గా నాకున్న ఐడియా ప్రకారంగా ఇప్పుడు ఆన్లైన్ లో చాలా మంది ఫెయిల్ అవుతే కరెక్ట్ కాదు అన్నటువంటిది మీరు వినే ఉంటారు, బహుశా జరుగుతుంది కూడా. నేను అందులో ఎందుకు సక్సెస్ కాలేని అనేది కొద్దిగా ప్రెస్టీజీగా తీసుకుని మీరు చెప్పిన వేలోనే అంటే పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకెళ్ళగలుగుతున్నాను టువర్డ్స్ ద పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఆ విషయంలో అయితే నాకు తెలిసిన పేరెంట్స్ వరకు కానీ స్టూడెంట్స్ వరకు సక్సెస్ అయ్యానని అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ నాకు అటెండ్ అవుతున్నారు ఆల్రెడీగా. నేను ఫ్రీగా కాకుండా ఫీజు కూడా ఆల్మోస్ట్ స్టూడెంట్ పర్ స్టూడెంట్ కి 1000 చొప్పున నేను తీసుకుంటున్నాను. సో వాళ్ళ స్కూల్స్ కంటే నా మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో దీన్ని నేను మీ వాయిస్ ఆగింది. అదే ఫైన్ అండి, మీకు ఆ ప్రోగ్రామ్ అయితే యూజ్ అవుతుంది, బట్ మీరు దాని మీద చాలా టైం అనేది పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇట్స్ లైక్ ఎ లెగసీ. మీరు దాని మీద పెట్టి నేర్చుకునే విషయాలు అనేవి మీకు ఇంకా లెగసీ, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఫ్రెష్ గా చేయడం, ఫ్రెష్ గా వేరే ఇంకా కొత్త స్టూడెంట్స్ ని వెతకడం ఆ టైప్ లో ఉండకుండా ఒక లెగసీ టైప్ లో ఒక ఆన్లైన్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో దానిలో నేను టీచింగ్ చేసే వైదే. సో ఇప్పుడు మరి నేను ఏమైనా జాయిన్ అవ్వడానికి అవుతుందండి? మోస్ట్లీ ఇప్పుడు అవ్వదండి, నేను చెప్తాను. మీరు ఒకసారి మీ RM ని కాంటాక్ట్ అవ్వండి, ఇన్ కేస్ ఏదైనా ఉంటే కానీ నేను అప్డేట్ చేస్తాను వాళ్ళకి. రేపు నేను మీట్ అవుతానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. హలో హలో, అది నాకు ఒక పర్సనల్ లోన్ ఉందండి, 9 lakhs అలాగా. ఓకే, 13 point ఎంతో ఉంది సంథింగ్. అది మనకి RM ని కాంటాక్ట్ అయితే ఎలా ఫాస్ట్ గా క్లోజ్ చేయడానికి ఎలాంటి ఎన్ని ఉంటాయండి? RM కి దానికి ఆప్షన్స్ ఏమి ఉండవు. మేము ఆల్రెడీ లోన్ ఫ్రీ లైఫ్ అనే ఒకటి ఇచ్చాను కదా, అది అటెండ్ అయ్యారా కోర్స్? అయ్యాము, బట్ అందులో ఏంటంటే మనం త్వరగా కట్టేసుకోవడం, వేరేనా ప్రాపర్టీ అమ్మేసి అన్నట్టే ఉన్నది. ఓకే, బట్ అంటే వేరే ఆప్షన్స్ లాగా క్లోజ్ చేసుకోవడం కానీ, వేరే లోన్ తీసుకో, ఐ మీన్ హోమ్ లోన్స్ కున్న ఆప్షన్స్ లాంటివి ఏమి ఉండవండి ఇంకా? పర్సనల్ లోన్స్ ఏమి ఉండవండి. పర్సనల్ లోన్ డైరెక్ట్ ఉంటుంది కదా, అండ్ డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది. మనం ఏం చేద్దామన్నా వర్కౌట్ అవ్వదు. ఓకే, రైట్. ఓకే, అది యాక్చువల్లీ అది నేను తీసుకుని మళ్ళీ మన ఇక్కడే ఇన్వెస్ట్, ఐ మీన్ అంటే మన
వెర్టికల్ ఫార్మింగ్ అందులోనే ఇన్వెస్ట్ చేసేయాలండి. బట్ ఓకే. ఇంకేమైనా ఆప్షన్ అదంతా వర్కింగ్ ఫైన్, బట్ ఇంకేమైనా ఆప్షన్ ఉందేమో క్లోజ్ చేసేస్తే మనకి ఇంకా ఏమైనా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందా అని కనుక్కో. వెర్టికల్ ఫార్మింగ్ ఎప్పుడు పెట్టారు మీరు? జనవరినా? ఇంచుమించు అంతే, ఆల్మోస్ట్ 6 months అయిందండి. పేమెంట్స్ వస్తున్నాయి కదా? 6 months నుంచి వస్తుంది. 10 lakhs కి ఎంత వస్తుంది మీకు? 35,000 ఎంత రావాలి కదా? లేదండి, నేను 5 పెట్టాను, ఇంకో 5 నేను ఈ బైక్ లో పెట్టాను. ఓకే, ఈ బైక్ అంటే లాంగ్ టర్మ్ లేని. ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, శంకర్ గారు. ఎంఎస్ఎన్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అయిపోయిందా? మాట్లాడారా? వాసు గారు, కిషోర్ అండి. శంకర్. యా, శంకర్ గారు చెప్పండి. శంకర్ గారు అయిపోయిన తర్వాత కిషోర్ గారితో మాట్లాడదాం. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. సార్ అదే నాకు 45,000 వస్తుంది సార్ శాలరీ, ఇప్పుడు 30 మిగులుద్ది. అంటే ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా అదే నేను 1 year నుంచి ఉన్నాను ఈ గోల్డ్ మెంబర్షిప్ లో. ఒక 50,000 ఏమో అది లంసం పెట్టాను, ఒక 2 కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, గ్రేట్. అంటే 6 తక్కువ అమౌంట్ అండి, అంటే ఆ లంసం అయితే పెట్టాను అంత 50,000, ఇంకా డబ్బులు అయితే మిగులుతుంది అంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎట్లా 25 ఏజ్ కాబట్టి మిగులుతుంది డబ్బులు. యాక్చువల్ గా మీకు లోన్ ఫ్రీ లైఫ్ లో 5th డే మాడ్యూల్ ఒకటి ఉందండి సార్. ఓకే, ఆ 5th డే మాడ్యూల్ మీరు చూస్తే మీకు అసలు డబ్బులు మిగలవు. ఓకే, సో అందులో ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి. ఓకే, దానిలో గోల్స్ అన్ని ఇచ్చాను క్లియర్ గా, ఈ గోల్ కి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. మీరు అది ప్రాపర్ గా సెట్ చేసుకున్నారు అంటే అసలు డబ్బులు మిగిలే ఛాన్సే లేదు. మీరు దాన్ని చెప్పారు కదా సార్, ఎంతో 20% అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే గ్రీన్ జోన్ ఉన్నట్టు రెడ్ జోన్ అని చెప్పారు కదా. అవును, అలా చూస్తే నాకు తక్కువే ఉంది, బిలో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉన్నాను అందుకు. ఓకే, అది మీకు ఒకసారి ఆర్ఎం కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ మీకు ఆ లింక్ ఇస్తారు 5th డే మాడ్యూల్ ది. దానిలో ఏంటంటే వీ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫ్యూచర్ కి, మీ మ్యారేజ్ కి, అండ్ ఒక ఓన్ హౌస్ కొనడానికి, ఒక కార్ కొనుక్కోవడానికి, ఇలా ప్రతి దానికి మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ ఎక్సెల్ లో ఇంక మిస్ అయిందంటే ఏమీ లేదు, ఆప్షన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్డ్. సో మీరు అన్నింటికి ప్రాపర్ గా సెట్ చేసుకున్నారు అంటే దెన్ దట్స్ ఎనఫ్ అండి. మీకు ఎగ్జాక్ట్ గా ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. సార్ ఇంకొకటి సార్, అదే హౌ టు హ్యావ్ 1 crore in 1 year అని చెప్పారు. అవును, అది దానికి ఇప్పుడు జాయిన్ అవ్వలేదు సార్, ఇప్పుడు అవ్వాలనుకుంటున్నా, ఇప్పుడు ఎలా సార్? అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉంటే కనుక నేను మళ్ళీ అది రీస్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ 1 or 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఆల్రెడీ మీకు ముందు ఒకళ్ళు ఉన్నారు కదా, ఆయన ఒకళ్ళు అడిగారు. సో ఒకసారి ఆర్ఎం కాంటాక్ట్ అవ్వండి, టోటల్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఎక్కువ మంది ఉంటే కనుక ఇంకొకసారి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వాసు గారు, కిషోర్ అండి. హాయ్ కిషోర్ గారు, చెప్పండి. యా, రీసెంట్ గా యుఎస్ లో హౌస్ అమ్మానండి. ఓకే, సో అక్కడ అప్పులు అన్ని తీరిపోగా నాకు ఒక 15 lakhs వచ్చినాయి. గ్రేట్. సో అవి మూవ్ చేసుకున్నాను ఫండ్స్ అన్ని. ఒక 5 lakhs మీరు చెప్పినట్టుగా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాను. ఓకే, ఇంకొక 10 lakhs ఉన్నాయి. కాకపోతే దాంట్లో నాకు ఒక 11 lakhs పర్సనల్ లోన్ ఉంది. దానికి ఒక 2.5 lakhs పే చేద్దాం అనుకుంటున్నాను పర్సనల్ లోన్ కి. ఓకే, టెన్యూర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది టెన్యూర్ లోన్ యుఎస్ లో ఉంది, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. యాక్చువల్ గా 15 తీసుకున్నాను, ఇప్పుడు 11 ఉంది. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఓకే, దానికి ఒక 2.5 పే చేద్దాం అనుకుంటున్నాను. రిమైనింగ్ 7.5 ఉంటాయి. సో మీరు ఎట్లాగా వాటిని యూజ్ చేద్దామని కనుక్కుందామని. 7.5 కి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ నెక్స్ట్ 2-3 months అయితే కరెక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం బిజినెసెస్ లోకి వెళ్ళేటప్పటికి ఫ్రాంచైజీ బిజినెసెస్ అవి కూడా హైలీ రిస్క్ ఉంటాయి. బట్ మీరు వింటాను అంటే కనుక అవి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో యూ కెన్ గో త్రూ, ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ ఇన్వెస్ట్. ఓకే ఓకే, అంటే ఈ వర్టికల్ ఫార్మింగ్ లో 5 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే 19,000 20,000 రిటర్న్ వస్తుంది అని అన్నారు కదా. సో ఒక 5 lakhs దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడున్న దాని మీద కూడా ఎఫెక్ట్ పడ్డదా ఇప్పుడున్న సిచ్యుయేషన్? ఫ్రాంచైజీస్ కి వచ్చేటప్పటికి దేని మీద ఇంపాక్ట్ అనేది లేదు. మోస్ట్లీ అవన్నీ వెరిఫై చేసినాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఓకే,
బట్ బిజినెస్ అనేది ఎప్పుడు ఎలా అవుతాయి అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్. ఓకే సో రిస్క్ అనేది ఉంటుంది, బిజినెస్ అంటేనే రిస్క్. ఓకే, సో దానికి ఓకే అనుకుంటే కనుక యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. ఓకే ఓకే ఓకే, సో 40% 45% వస్తుంది రిటర్న్. దే ఆర్ డూయింగ్ గుడ్. మీకు ఓకే అంటే కనుక అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యా అంటే ఎక్స్ప్లెయిన్ ఎలా అంటే మళ్ళీ సెషన్స్ ఉంటాయా? చంద్ర అని ఉంటారు, ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చంద్రమౌళి. ఓకే, నేను చంద్రమౌళిని కాంటాక్ట్ అవుతానండి. దట్ ఈస్ ఓన్లీ ద పైన ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉందంటారా? వెయిట్ చేయడం లేకపోతే వెయిట్ చేయండి. జనరల్గా సెప్టెంబర్ లో మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. ఇవి ఫ్రాంచైజీలో ఉన్న మొత్తం బ్రాండ్స్ అన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాము. ఇప్పుడు కోవిడ్ మూలంగా ఇంపాక్ట్ అన్ని కూడా తీసేసి కొత్తవి యాడ్ చేస్తున్నాం అంట. ఓకే, సో దానిలో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ కంటిన్యూ. ఓకే ఓకేనండి. ఓకే, ఒకసారి చంద్రమౌళిని కాంటాక్ట్ అవ్వండి, హీ విల్ గైడ్ యూ బెటర్. యా, నేను చంద్రని కాంటాక్ట్ అవుతాను. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాసు సార్, దిస్ ఇస్ విష్ణు సార్. హాయ్ విష్ణు గారు, గుడ్ ఈవినింగ్, చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇందాక మీరు ఐ మీన్ ఇట్స్ న్యూస్ అండ్ అప్డేట్ అని అన్నారు. డౌన్ ద లైన్ ఆఫ్టర్ 6 years మ్యూచువల్ ఫండ్స్ ఏవి ఉండవు, దే విల్ బి కన్వర్టెడ్ టు అదర్ ఫార్మాట్ అండ్ అదర్ ప్లాట్ఫామ్. సో అప్పుడు అలా చేసినప్పుడు ఆఫ్టర్ 6 years or 7 years or 10 years ఆ 6 years వరకు మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఇప్పుడు ఏవైతే సిప్స్ మేము వేసాము వాటి సిచ్యుయేషన్ ఏంటి సార్? మామూలుగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటిది, కానీ మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. ఓకే, సో అందులోకి మనం మైగ్రేట్ అవుతున్నాం అంటే మనం కొంచెం మార్కెట్ హైగా ఉన్నప్పుడు విత్డ్రా చేసేసి దెన్ ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయినా లేదా రిమైనింగ్ థింగ్స్ అయినా వర్క్ అయ్యి సేమ్ ఇదే విధంగా వర్కౌట్ అవుతాయి. బట్ ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు కదా డైరెక్ట్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ అని. సో ద సేమ్ వే ఈవెన్ డైరెక్ట్ ఫండ్స్ కంటే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇంకా ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, యాక్చువల్గా మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం డైరెక్ట్ ఫండ్స్ ది ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఫండ్స్. సో ఇలాంటివి కొన్ని ఇంకా అప్డేట్స్ రావాలి కాబట్టి మేము ఆగాము. వన్స్ అది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దెన్ నేను అప్డేట్ ఇస్తాను అది ఏంటనేది. అండ్ మనీ అయితే మనకు మోస్ట్లీ లాస్ ఏమీ లేదు. మనం ఎంత ఏమైతే ఇన్వెస్ట్ చేస్తామో సేమ్ అంతా మనం విత్డ్రా చేసుకుంటాం. విత్ ఆ 6 years కి లేదా 7 years కి ఎంత అయితే ఉంటుందో అంత. సో విత్ దట్ ఇంట్రెస్ట్ మనము తీసుకొని మళ్ళీ దాంట్లోకి మనమే కన్వర్ట్ చేస్తాం కదా సార్? మనమే కన్వర్ట్ చేస్తాం, అది నేను చూసుకుంటాను, నేను చెప్తాను మీకు. ఓకే ఓకే, ఐ మీన్ ప్రాఫిటబుల్ వేలో మనం ఎలా బయటకు రావచ్చు, ఎలా దీనిలో కంటిన్యూ చేయొచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఓకే, దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ. సార్ ఈశ్వరయ్య గారు చెప్పండి. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇదే ఇప్పుడు సిప్స్ మ్యూచువల్ ఫండ్స్ అదే ఫండ్ బజార్లో కట్టాం కదా, అది కంటిన్యూ చేయమంటారా స్టాప్ చేయమంటారా? కంటిన్యూ చేయండి, ఇంకా కుదిరితే యాడ్ చేయండి కొంచెం. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్స్ అనేవి డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో సిప్స్ అనేది కంటిన్యూ చేయండి, ఇంకా కుదిరితే టాప్అప్ కూడా పెంచుకోండి. అంటే కొంచెం ఎక్స్ట్రా ఎస్ఐపి చేయడం కూడా బెటర్. ఎస్ఐపికి వచ్చి పెద్ద ప్రాబ్లం లేదు, యూ కెన్ ఇంక్రీజ్, ఈవెన్ డబుల్ కూడా చేయొచ్చు. ఇంక్రీజ్ చేయమంటారా, టాప్అప్ చేయమంటారా? టాప్అప్ చేయండి. అండ్ ఈక్విటీలోంచి విత్డ్రాల్స్ అయితే ఇప్పుడు చేయొద్దు, ఇట్స్ నాట్ ద రైట్ టైం విత్డ్రాల్స్ అయితే. మార్కెట్ డౌన్ లో ఉంది కదా, ఏమన్నా వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా? మార్కెట్ డౌన్ లో లేదు, మార్కెట్ హైలోనే ఉంది, అందుకనే వద్దని చెప్తున్నాను. అండ్ యాక్చువల్గా ఇది డైలమాలో ఉన్నట్టుంది, ఇట్స్ నాట్ హై అని కాదు, లో అని కాదు. అవును అవును సార్, అందుకనే నేను ఒక 1 month అట్లా స్టాప్ చేసేసాను యాక్చువల్గా, మళ్ళీ రన్ చేస్తున్నా. లంసమ్స్ అయితే మనం కరెక్ట్ గా చూసుకుని పెట్టుకోవాలి, సిప్స్ అయితే మనం బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీకు ఇచ్చిన మీరు ఇప్పుడు ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అదే భవిష్యత్తులో తగ్గి మళ్ళీ ఏదో వేరే ఏదైనా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడే చెప్పారు కదా మీరు. అవును, అది వాటి మీద అందుకని డౌట్ వస్తే. దానికి ఏమి ఇంపాక్ట్ లేదు, ఇంపాక్ట్ ఉంటే మీకు ముందు అప్డేట్ వస్తుందండి, నో ఇష్యూ. ఓకే ఫైన్. హలో సార్. హాయ్ రాజు గారు. సార్ ఒకటి నెక్స్ట్ మనీ అని 1770 రూపీస్ తోటి జాయిన్ అయ్యి 5గురిని జాయిన్ చేయించాలి, మళ్ళీ అదే విధంగా 1770 తోటి అంటున్నారు. ఇది జస్ట్
టైప్ చైన్ సిస్టమ్ లాగా ఉంది, ఇది ఇందులో చేరొచ్చా? చైన్ 1900 అంటున్నారు కదా. 1770 రూపీస్. 1770 ట్రై చేస్తానంటే ట్రై చేయండి. మోస్ట్లీ ఫ్రాడ్ ఉంటాయి అవి. ఇనీషియల్ గా జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, తర్వాత వాళ్ళకి డబ్బులు రావు. మళ్ళీ మనం ఇంకో 5 మెంబర్స్ ను జాయిన్ చేయించాలట అదే విధంగా. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళందరికీ ఇంకా మొత్తం కంపెనీ క్లోజ్ చేస్తారనుకోండి, మీకు మొత్తం లాస్ కదా. మధ్యలో ఒకవేళ కంపెనీ ఏమైనా క్లోజ్ అయితే మొత్తం లాస్. అండ్ 5 పీపుల్ వాళ్ళ కింద జాయిన్ అవ్వకపోయినా మీకు లాస్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి జనరల్ గా నేను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ని సజెస్ట్ చేయను, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నౌడేస్ గోయింగ్ విత్ దట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే లో అమౌంట్ లో అయితే ట్రై చేయండి. డబ్బులు వస్తే వచ్చినాయి, లేదంటే పోతే పోయింది. ఆ టైప్ లో అయితే ఓకే. బట్ గ్యారంటెడ్ గా రావాలి, దాని కెరీర్ ఆప్షన్ కింద చూస్ చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, ఫైన్. రవితేజ గారు ఒక క్వశ్చన్ అడిగారు, డైరెక్ట్ ఫండ్స్ కి రెగ్యులర్ ఫండ్స్ కి డిఫరెన్స్ ఏంటని. డైరెక్ట్ ఫండ్స్ అంటే వితౌట్ ఎనీ మీడియేటర్ లేకుండా మనందరం మనం ఓన్ గా ఇన్వెస్ట్ చేసుకునేది డైరెక్ట్ ఫండ్స్ అంటారు. రెగ్యులర్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఫండ్ బజార్ వచ్చేటప్పుడు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్, సో ఇట్ గో త్రూ మీ. సో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఐ విల్ గెట్ సమ్ కమిషన్. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఐ డోంట్ గెట్ ఎనీ కమిషన్. ఓకే, సో మీకు కంప్లీట్ మ్యూచువల్ ఫండ్స్ ఐడియా ఉంది, నా అందరు నేను ఓన్ గా చేసుకోవాలని అనుకుంటే వాళ్ళకి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్. సో ఇప్పుడు నేను చెప్పే ఎక్స్చేంజ్ రేట్ ఫండ్స్ అనేది ఎలా వస్తుంది అంటే, అది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. డైరెక్ట్ అని కాదు, రెగ్యులర్ అని కాదు, మొత్తం టోటల్ కంబైన్డ్ గా అది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక లైక్ ప్రతి మ్యూచువల్ ఫండ్ కి 1% 1.5% ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి ఒక 0.5% ఎక్స్పెన్స్ రేషియో ఉంటే, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కి 1.25 లేదంటే 1.45 1.5% అలాగా కొంచెం ఎక్స్పెన్స్ రేషియో అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను చెప్పే ఎక్స్చేంజ్ రేటెడ్ ఫండ్స్కి వచ్చేటప్పటికి 0.5% ఇంకా తక్కువ ఆ టైప్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పెన్స్ రేషియో అండి. దాని మూలంగా మనకి కొంచెం వచ్చే రిటర్న్స్ లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సార్ మన దాంట్లో ఎక్కువ పోర్ట్ఫోలియోలు ఉండడం వల్ల ఇది ఐ మీన్ ఎక్కువ ఉంటుందా సార్ ట్యాక్స్ ఏమైనా? అదేం లేదు, పోర్ట్ఫోలియోస్ కి దానికి సంబంధం లేదు. యా, హాయ్ రవి గారు. మా ఫ్రెండ్ రీసెంట్ గా తను క్రౌడ్ ఫండింగ్ రిటర్న్స్ గురించి సంథింగ్ చెప్పింది, అది సేఫ్ అని అంటారు. క్రౌడ్ ఫండింగ్ అదేంటండి? ఎగ్జాక్ట్ తెలీదు. తను లైక్ సమ్ ఇన్కమ్ లైక్ మనం ఇన్వెస్ట్ చేశాక ఇట్ విల్ జనరేట్ అమౌంట్ అని అంది, క్రౌడ్ ఫండింగ్ అని. ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు. మోస్ట్లీ అవి అవాయిడ్ చేయడం బెటర్. క్రౌడ్ ఫండింగ్ ఫర్ చారిటీ అనేది అయితే కరెక్టే, మీరు చారిటీ పర్పస్ అయితే ఓకే. బట్ బిజినెస్ పర్పస్ వచ్చేటప్పటికి వీ కెనాట్, అంటే హై రిస్క్ మోడల్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు జనరల్ గా. ఇప్పుడు సమ్వన్ ఇన్వెంటెడ్ ఒక వాటర్ తో నడిచే ఒక బైక్ ని లేదంటే కార్ ని ఇన్వెంట్ చేశాడు. ఓకే, ఒక పర్సన్, ఒక సైంటిస్ట్, లేదంటే ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ తయారు చేయడానికి ఒక డివైస్ అనేది కనిపెట్టాడు. దాన్ని మార్కెట్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్ కి దాన్ని మార్కెట్ చేసుకోవాలంటే ఆ పర్సన్ కి సరైన క్యాపిటల్ లేనప్పుడు తను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా కూడా ఆ క్యాపిటల్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక 20 lakhs రూపీస్ కావాలి. సో అప్పుడు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా అంటే మల్టిపుల్ పీపుల్ విల్ డొనేట్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ప్రొడక్ట్. సో దాన్ని గ్రో చేసుకుని దాన్ని ఓకే అయిన తర్వాత దాన్ని ఆయన సేల్ చేసుకుని మళ్ళీ బ్యాక్ ఇస్తాడు. ఓకే, సమ్ టైమ్స్ అది సక్సెస్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో చారిటీ పర్పస్ క్రౌడ్ ఫండింగ్ అంటే ఇట్ విల్ వర్క్అవుట్. అండ్ ఈ టైప్ ఆఫ్ వీటి మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే అది పోయినా పర్లేదు అని అనుకుంటే నో ఇష్యూ. ఓకే, బట్ ఎక్కువ అమౌంట్ వెళ్ళొద్దు, తక్కువ అమౌంట్ యూ కెన్ గో. అండ్ ఈ మధ్య కాలంలో ఈవెన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి చేస్తున్నారు. అదైతే కంప్లీట్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి మోస్ట్లీ ఫ్రాడ్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 1000 దగ్గర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు కొత్తవి వచ్చాయంట రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం. ఓకే, సో 1000 కంపెనీస్ అంటే ఎంతమందిని ఎంతలాగా లాగడానికి ట్రై చేస్తారు అనేది థింక్ అబౌట్ ఇట్. అండ్ ప్రతి కంపెనీ కూడా స్టార్టింగ్ లో డబ్బులు బాగానే ఇస్తారు, తర్వాత మనీ అనేది సరిగ్గా ఇవ్వడు. ఓకే, సో క్లోజ్ చేసేయడం ఇలాంటి అన్ని జరుగుతుంది ఎక్కువ మంది జాయిన్ అయిన తర్వాత. సో మీరు మోస్ట్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే అవాయిడ్ చేయండి. ఇంకా కంప్లీట్ ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, సక్సెస్ అవుతాను అనుకుంటే గనక
తక్కువ ఇన్వెస్ట్మెంట్ లైక్ 4,000 5,000 ఆ టైప్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే ట్రై చేయండి. ఓకే, బట్ ఒకేసారి 4-5 ఐడియాలు తీసుకుని ట్రై చేయడం అలాంటివి చేయొద్దు. సో దాని మూలంగా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మన కస్టమర్స్ లోనే కొంతమంది అయితే అప్రాక్సిమేట్ 5 lakhs 6 lakhs 7 lakhs దాకా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. నేను ఇంకో డౌట్ లైక్ కమింగ్ 6 months to 1 year లో లైక్ మార్కెట్ ఎలా ఉంటుంది, లైక్ నేను హౌస్ పర్చేస్ చేస్తామని ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 6 months to 1 year లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం సేఫ్, జస్ట్ మనీ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకోవడం బెటర్ అంటారు? మీరు హౌస్ ఎక్కడ కొనాలనుకుంటున్నారు? అరౌండ్ సికింద్రాబాద్ సరౌండింగ్. ఓకే, మీరు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యారా పీపుల్ ని అక్కడ బ్రోకర్స్ వీళ్ళు ఉంటారు? కాంటాక్ట్ అయ్యాను. ఏమైనా రేట్లు తగ్గినాయి అని చెప్తున్నారు? రేట్లు తగ్గినాయని చెప్తున్నారు, కాకపోతే అంత ఐ మీన్ రీజనబుల్ అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా చాలా కంపెనీస్ వాళ్ళ ఆఫీసెస్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, సో ఆ సినారియోలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళడానికి లేదంటే వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు. అప్పుడు రియల్ ఎస్టేట్ డెఫినెట్ గా పడిపోతుంది. ఓకే, సో మనం వెయిట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. బట్ ఈ లోపే కొంతమంది డీల్స్ అనేవి బాగా ఇస్తున్నారు, ఒక 30% 40% తగ్గించేసి ఆ టైప్ లో డీల్స్ ఇస్తున్నారు. సో అలాంటి సినారియోస్ లో మనం ప్రొసీడ్ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ ఓకే అండ్ అది మీరు ప్రిడిక్ట్ చేయగలిగితే. లైక్ కమింగ్ 6 months to 1 year లో లైక్ మార్కెట్ ఎలా ఉంటుంది? లైక్ మార్కెట్ అయితే డౌన్ ఉంటుందండి. డౌన్ ఉంటుందా? ఒకసారి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఫైనలైజ్ అయిన తర్వాత బూమ్ వస్తుంది. బూమ్ వచ్చిన ఒక 2 నెలలు 3 నెలలు బాగుంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా అంతే. అదే రీసెంట్ గా సమ్ రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ కూడా జరిగింది కదా. యా వాట్ ఎవర్ ఇట్ ఈస్, హై ఇన్కమ్ హై ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాయి మోస్ట్లీ తేడా జరిగింది. హలో సార్. యా నేను మ్యూట్ చేశాను. హలో సార్, నా పేరు శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ అది భారత్ పే అనేది ట్రస్టబుల్ యాపేనా సార్? భారత్ పే యూపీఐ ఏదైనా మీరు చేసేది? అవునవును సార్, ట్రస్టబుల్ యాపేనండి, గవర్నమెంట్. సో దాంట్లో ఇంకో 2 parts ఉంటాయి సార్. అంటే యూపీఐ అయితే 100% నాకు ఓకే అనిపిస్తుంది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ అకౌంట్ అని ఒకటి ఉంది. ఓకే, అది 12% ఇస్తా అంటున్నాడు సార్ ఇంట్రెస్ట్ డైలీ బేసిస్. మోస్ట్లీ ఉండదండి, మీరు ఏదో రాంగ్ ఐడిది ఏదని చెప్తున్నారేమో. ఒకసారి నాకు యాప్ ది పంపించండి, మెసేజ్ చేయండి, నేను చూసి చెప్తాను మీకు అయితే. ఓకే సార్, డైలీ బేసిస్ సపోజ్ డైలీ ఏ రోజు ఇంట్రెస్ట్ ఆ రోజు ఇస్తాడంట సార్? లేదు, ఆ ఛాన్స్ లేదు. మోస్ట్లీ డైలీ ఇంట్రెస్ట్ అంటే ఇవే ఉండొచ్చు, మేబీ లిక్విడ్ ఫండ్స్ కి డబ్బులు మూవ్ చేస్తున్నాడేమో. ఓకే ఇంటర్నల్ గా లిక్విడ్ ఫండ్స్ కి మూవ్ చేసి దాని నుంచి మీకు మనీ వస్తుందని ఏమైనా చెప్తున్నట్టున్నారు. అదే అంటే నాకు జస్ట్ నేను డౌన్ యూపీఐ పర్పస్ వాడుతున్నాను సార్. అది ఇంకా ఇంట్రెస్ట్ అకౌంట్ నాకు ఐడియా లేదు, అందుకే ఒకసారి మీకు అన్న ఐడియా ఉంటుందేమో అని కనుక్కున్నాం. నేను ఆల్రెడీ అది ట్రై చేశానండి. భారత్ పే అది యాక్చువల్లీ సెపరేట్ ఒక ఇంట్రెస్ట్ అకౌంట్ అని విత్ ఇన్ యాప్ లోనే ఒక అకౌంట్ వాళ్ళు క్రియేట్ చేశారు. సో వాట్ ఎవర్ మీ డైలీ సెటిల్మెంట్స్ అమౌంట్ ఉంటుందో అది ఆ ఇంట్రెస్ట్ అకౌంట్ లోకి అక్యుములేట్ అవుతాయి అన్నమాట. దానిపైన అతను డైలీ వైస్ క్యాల్కులేట్ చేసి ఇంట్రెస్ట్ అనేది దాంట్లో యాడ్ చేస్తున్నాడు. ఓకే, సో అది లిక్విడ్ ఫండ్స్ లేదంటే వేరే? లిక్విడ్ ఫండ్స్ జస్ట్ లైక్ అంటే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ తను చెప్పట్లేదు లిక్విడ్ అకౌంట్ అని ఫండ్స్ అని, కాకపోతే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ అకౌంట్ లో మాత్రం అమౌంట్ అనేది యాడ్ అయ్యి డైరెక్ట్ దాంట్లో ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. కానీ తను ఎక్కడ డైరెక్ట్ లిక్విడ్ ఫండ్స్ అని ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే సార్, బేసికల్ గా వాళ్ళు భారత్ పే వాళ్ళు 18% మర్చెంట్స్ కి లోన్స్ ఇస్తారు. సో మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 12% డైలీ ఇంట్రెస్ట్ పే చేస్తారు. అది లోన్ పూలింగ్ ఏదో ఉంది కదా, షేర్డ్ లోన్స్ సమ్ కాన్సెప్ట్ ఉంది, దానిలో ఏమైనా ట్రై చేస్తున్నట్టున్నారు. ఇది ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్స్, అదే కదా? లేదంటే వేరే? ఇప్పుడు గోల్డ్ కి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి, అంటే గోల్డ్ ని డైలీ పర్చేస్ చేయడానికి ఇలాగా.
సో ద సేమ్ వే మనం స్టాక్స్ సెన్సెక్స్ లో ఉండే ఫండ్స్ ని ఇవన్నీ ఇట్స్ లైక్ సిమిలర్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ రెండు మెర్జ్ అయ్యి వస్తుంది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా మోతీలాల్ S&P 50 అని వచ్చింది, అది ఎక్స్చేంజ్ ఫండ్ కదా? అది నాకు ఐడియా లేదు, ఎగ్జాక్ట్ చూడాలి. అండ్ నాస్డాక్ దాని, సెన్సెక్స్ దాని, నిఫ్టీ దాని డిఫరెంట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, బట్ అవి బెటరా లేదా మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసే బెటరా, అవి కొంచెం నేను అనాలిసిస్ చేయాల్సి ఉంది. అది రిపోర్ట్ వస్తేనే కానీ ఐ కెనాట్ గివ్ కన్క్లూజన్. ఓకే అండి, ఇంకొక చిన్న డౌట్. నేను ELSS ఫండ్, టాటా ట్యాక్స్ డివిడెండ్ పే అవుట్, ఒకటి రెగ్యులర్ ఫండ్, ఒకటి డైరెక్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను. ఓకే, రెగ్యులర్ ఫండ్ వచ్చేసి ఫండ్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశాను లైక్ 2 years బ్యాక్ నుంచి. ఓకే, పేటిఎం మనీలో డైరెక్ట్ ఫండ్ అనేది స్టార్ట్ అయితే రీసెంట్ గా లంసమ్ అమౌంట్ ఒక 2000 5000 అట్లా ఇన్వెస్ట్ చేశాను. ఓకే, డివిడెండ్ పే అవుట్స్ రెగ్యులర్ ఫండ్ రిలీజ్ చేసింది, బట్ డైరెక్ట్ ఫండ్ ఇవ్వలేదు. అట్లా డిఫరెన్స్ ఉంటుందా? అది డివిడెండ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేశారా మరి మీరు? డివిడెండ్ పే అవుట్ సెలెక్ట్ చేశారు. మోస్ట్లీ అది ఎలాంటి సినారియోస్ అంటే, అది రీసెంట్ గా మీరు ఇన్వెస్ట్ చేశారండి, రెండు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సమ్టైమ్స్ ఏంటంటే వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది డిఫరెన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. అది కదా లైక్ మీరు ఎప్పుడు పెట్టారు అది ఏమేంటో, రెండు ఒకేసారి పెట్టారా? అంటే రెగ్యులర్ ఫండ్ 3 years నుంచి కంటిన్యూ చేస్తాను, 2 years పైన. ఓకే, డైరెక్ట్ ఫండ్ కూడా 1.5 year నుంచి జస్ట్ లంసమ్ అమౌంట్ పెట్టాను, అందులో సిప్ ఏం పెట్టి. ఓకే, అది ఒకసారి చెక్ చేయాలండి. యాక్చువల్గా 1.5 year అంటే రావాలి మరి రెండో దానిలో కూడా డైరెక్ట్ ఫండ్ రావాలి. ఇంకొకటి నేను ఫండ్స్ ఇండియాలో ఇంతకుముందు రెగ్యులర్ ఫండ్స్ సిప్ చేసేవాడిని అండి. ఓకే, రీసెంట్ గా ఇవి కొంచెం రిటర్న్స్ అన్ని లో వచ్చేసరికి పేటిఎం లో, అదే పేటిఎం మనీ అని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, అందులో డైరెక్ట్ ఫండ్స్ లో ఫండ్స్ కొత్త అన్ని ఇందులో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పేటిఎం దే బెస్ట్ అండి. ఫండ్స్ ఇండియా వచ్చేటప్పుడు రెగ్యులర్ వస్తుంది, పేటిఎం వచ్చేటప్పుడు డైరెక్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం లైక్ ఈ రెగ్యులర్ ఫండ్స్ వాడు మనం రిటర్న్స్ తీసుకునేటప్పుడు రిటర్న్ కాస్ట్ చార్జెస్ చాలా ఉంటాయి. లేదు, మ్యూచువల్ ఫండ్స్ లో అలాంటివి ఏమీ లేవు. ఫండ్స్ ఇండియాలో చార్జెస్ రెగ్యులర్ ఫండ్స్ కి డైరెక్ట్ ఫండ్స్ కి వచ్చేటప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. బట్ ఇంక ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ చార్జెస్ అని, ఆ చార్జెస్ అని ఇది వరకు ఉండే, ఇప్పుడు ప్రెసెంట్ లేవు. ఓకే, సో దాని రిలేటెడ్ వరి అవ్వాల్సింది లేదు. సో మీరు ట్రై చేస్తానంటే కనుక పేటిఎం మనీ ట్రై చేయండి, లేదంటే ఒక 2-3 నెలలు ఆగితే ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ అనే దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను, నాకు క్లారిటీ వస్తుంది. సో అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. లాస్ట్ డౌట్ లైక్ గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు గోల్డ్ బాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్, కాకపోతే లాక్ ఇన్ పీరియడ్ 5 years 8 years ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి కదండి, ఈ కోటక్ గోల్డ్ ఫండ్ అని. గోల్డ్ అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ సాయి భార్గవి గారు మెన్షన్ చేశారు ఇక్కడ 82K కి టచ్ అవుతుందని. సో దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ఈవెన్ అంతకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి సినారియోస్ లో పర్లేదు. బట్ సడన్ గా డిమాండ్ అనేది తగ్గిపోయిందని అనుకోండి, దెన్ మళ్ళీ మన మనీ అనేది పోయినట్టు కదా. యా, సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఇప్పుడు సజెస్ట్ చేయను. 1 year బ్యాక్ మీరు చేసి ఉంటే కనుక ఈ పాటికి బాగుండేది. సో దట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ కదా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు గోల్డ్ బాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్లీస్ట్ ట్యాక్స్ సేవింగ్ అన్న పనికొస్తుంది. లేదు, మీరు ఈక్విటీకి వెళ్ళిపోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రైట్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని యూ బెటర్ ఇన్వెస్ట్ ఇన్ దట్ గోల్డ్ కి బదులు. యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ లైక్ ట్యాక్స్ సేవింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ట్యాక్స్ సేవింగ్ గోల్డ్ కి పెద్దగా ఏమీ లేదే. గోల్డ్ బాండ్స్ ELSS లో మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ట్యాక్స్ సేవింగ్ అని, అసలు ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచించవద్దు. థింక్ అబౌట్ రిటర్న్స్. ట్యాక్స్ అనేది మైన్యూల్ గా ఉంటుంది, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 10% 20%. థ్యాంక్ యూ. హలో వాసు గారు. రంగా గారు చెప్పండి. వాసు గారు, శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు చెప్పండి. యాక్చువల్గా నేను ఒక 5 lakhs హైదరాబాద్ లో కట్టానండి. మీరు లోన్ ఫ్రీ లైఫ్ లో సజెస్ట్ చేశారు అది బ్యాక్ కి తీసేసుకోమని. ఇంకా కన్స్ట్రక్షన్ ఏం చేయలేదన్నమాట, అపార్ట్మెంట్. ఓకే, సజెస్ట్ చేస్తే నేను అడిగాను, అతను సరే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇచ్చేసాడు. 10% వేసి ఇచ్చాడు మనకి. 5 lakhs కి 5,50,000 ఇచ్చేసాడు. నేను ఇంకా హైదరాబాద్ లో లేకుండా ఊరికి షిఫ్ట్ అయిపోయాను, ఖమ్మం.
సో ఇప్పుడు నాది రెంట్ వచ్చేసి 10,000 అండి. నా దగ్గర ఒక 20 lakhs దాకా ఉన్నాయి. ఓకే. అంటే ఒక ఇల్లు అనేది ఒకటి తీసుకుంటే ఏమన్నా ఈఎంఐ అట్లా కవర్ అయిద్ది అంటారా? నేను అంటే ఇల్లు అనేది నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం లేదు, 1-2 years వెయిట్ చేయగలను. సో నా దగ్గర ఒక 20 lakhs దాకా అమౌంట్ ఉందండి. ఏ రకంగా చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు నాకు? మీది సాలరీ ఎంత పర్ మంత్? పర్ మంత్ టేక్ హోమ్ వచ్చి ఒక 55 to 60 వరకు వస్తుందండి. కిడ్స్ ఎంతమంది ఉన్నారండి? కిడ్స్ క్యారింగ్ అండి విత్ ఇన్ 3 to 4 months. ఓకే. సో మీరు సాఫ్ట్వేరా జాబ్? సాఫ్ట్వేర్ అండి. ఆన్ సైట్ ఛాన్స్ ఉందా? చెప్పలేమండి, కొంచెం తక్కువ ఉంది ఈ కంపెనీలో, చూడాలి. అంటే మీకుందా వెళ్ళాలని ఒక ఎయిమ్ ఉంటది కదా, ఆన్ సైట్ డెఫినెట్ గా వెళ్ళాలి ఆ టైప్ లో? అలా అయితే ఏం లేదండి. నేను వెళ్ళినా ఒక్కడనే వెళ్ళి ఒక షార్ట్ టర్మ్ ఒక 5-6 months అంతే. నాకు అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్ళాలని అయితే ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత అవుతుందండి? 20 lakhs ఉన్నాయి అన్నారు. మామూలుగా మీ ఊర్లోనా లేదంటే హైదరాబాద్ లో అనుకున్నారా? నేను అదే ఆ ఊర్లోనే అనుకుంటున్నానండి. అంటే మీరు ఇచ్చిన అనాలిసిస్ కానీ మీరు చెప్పిన దాని ప్రకారం సజెస్టబుల్ అనిపించలేదు హైదరాబాద్. ఎక్కడన్నా ప్రాపర్ గా ఉంటే బెటర్ అనుకున్నాను. డాడీ మమ్మీ ఉన్నారు, వాళ్ళంటే పర్ఫెక్ట్ కాదు. అంటే మీరు నాకు తెలిసి మీ ఏజ్ అనేది 45 వచ్చేదాకా ఇల్లు గురించి ఆలోచించుకుని ఉంటారు బెటర్ అని. అంతే అంటారా? అంతే. ఓకే. 20 lakhs ఏమన్నా ప్లాట్ లాంటివి తీసుకోవడం ట్రై చేయండి. తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేసారి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వీ కెన్ ప్లాన్. ఓకే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్లాట్ బెటర్ అంటారా అండి? ప్లాట్ బెటర్. ఓకే. ఇప్పుడు ఇదే వెర్టికల్ ఫార్మింగ్ ఇవన్నీ ఏదో అంటే ఐడియా లేదు. జనరల్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయండి? మీకు అది కావాలి అంటే కనుక ఒకసారి ఆర్ఎంని కాంటాక్ట్ అవ్వండి. దే విల్ గివ్ యూ లింక్స్. మొత్తం కాన్సెప్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. యా షూర్. సరే, ఇది వర్టికల్ ఫార్మింగ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంటర్ అవుతుంది? 5 lakhs అండి. మినిమం ఇన్వెస్ట్మెంట్ 5 lakhs. యా, శ్రీ గారు చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే అది ఇప్పుడు మీరు అది లిక్విడ్ ఫండ్స్ పెట్టమన్నారు కదా, సో లిక్విడ్ ఫండ్స్ లో పెట్టాను కొద్దిగా. బట్ లాస్ట్ మంత్ లో చూస్తే అంటే less than 3% కూడా అంటే రాలేదు అందులో ఏమి. సో అంటే వేరే రీజన్స్ లేకపోతే అట్లీస్ట్ బ్యాంక్ సేవింగ్స్ కంటే కొద్దిగా ఒక 1% అయినా ఎక్కువ ఏమైనా వస్తాయి అన్నట్టు నేను ఆలోచించాను. బట్ అలా రాలేదన్నట్టు. సో మరి మీరు ఏమన్నా అంటే దాని గురించి చేస్తారా ఒకసారి? మోస్ట్లీ 6-7% దాకా వస్తాయండి. లేదంటే నేను ఒకసారి వెరిఫై చేస్తాను. మీరు ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు? అది యాక్సిస్ ఐసిఐసిఐ అనుకుంటాను. ఓకే, ఫైన్. నేను ఒకసారి చెక్ చేస్తాను ఎందుకు రాలేదు అనేది. Varsa garu, continuation to that one, even I put the same, like put in liquid amounts, but you can't see not more than 4% past 6 months almost. ఓకే. సో ఇంకా ఆ సినారియోలో అనుకుంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోవడం బెటర్. ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు 5.5% దాకా వస్తుంది కదా. అంటే 5-6 months కి అయితే వస్తుంది. బట్ 3-4 months కి అయితే 2-3 months కి అయితే 4 వరకు దాటట్లేదు. 4.5 లిక్విడ్ ఫండ్స్ మొత్తం 5% దగ్గర అయిపోయినాయి. మాక్సిమం 4.5, మాక్సిమం 5 అండి. ఆల్మోస్ట్ 6 months నుంచి కూడా ఎప్పుడు 5 దాటలేదు. 5.23 నేను మీకు స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఇంకొకటి వాసు గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాం కదా, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏమైందంటే లైక్ మొన్న చూస్తేనేమో లైక్ 1,1250 వచ్చాయి. ఈ రోజు చూస్తే 800+ కి తగ్గింది అది. సో మొన్న 1250 ఉన్నప్పుడు దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ రోజు 88 అయింది కాబట్టి ఈ రోజు తీసుకోవచ్చు కదా అలా. అది అంటే ఆల్రెడీ మాట్లాడాను వేరే వాళ్ళతో, బట్ మీరైతే ఇంకా క్లియర్గా ఉంటుందని చెప్పి మీకు క్వశ్చన్. అలాంటి చేయొచ్చు, బట్ ఇట్స్ ఆల్ లైక్ షార్ట్ టర్మ్, లైక్ స్టాక్ మార్కెట్ టైప్ లో అయిపోతుంది. దాని మూలంగా మీకు గెయిన్ కంటే మీ టైం వేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో యూ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్ ప్రాపర్లీ. అంటే మీరు చెప్పింది నిజమే. అంటే చిన్న డిఫరెన్స్ కాదు కదా, లైక్ ఆల్మోస్ట్ 30K కి 1230 డిఫరెన్స్ వస్తుంది. అందుకని చెప్పి అన్నాను. అదే చిన్న చిన్నవి అయితే నేను పెద్ద అనేవాడిని కాదు. జస్ట్ ఒపీనియన్ చెప్పాను, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఫైన్. మీకు ఇది ఎలాగో షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం లిక్విడ్ ఫండ్స్ ఇవన్నీ కూడా లిక్విడ్ ఫండ్స్. ఇప్పుడు మీరు దీనిలో చూస్తున్నారంటే ఇక్కడ 1 year రిటర్న్స్ చూసుకుంటే 4.64%, 5.26% ఇలా వచ్చాయి. ఓకే,
సో లిక్విడ్ ఫండ్స్ తో మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కంపేర్ చేయాలి, నాట్ ఫిక్స్డ్ డిపాజిట్. అవునవును కరెక్ట్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వచ్చేటప్పటికి ఇప్పుడు 3% అలా వస్తుంది కదా రిటర్న్స్, 3-4%. తక్కువనే ఉంది, 2.75 ఉంది ప్రెజెంట్ మ్యాక్స్, తగ్గిపోయింది. అవును. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ గివింగ్ 3% ఆర్ 2.5% ఎక్స్ట్రా. ఓకే, సో లిక్విడ్ ఫండ్స్ అనేది మనకి ఆ రకంగా బెటర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బదులు ఎందుకు లిక్విడ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తామంటే సెక్యూరిటీ. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నదని నో వన్ కెన్ హ్యాక్. ఓకే, ఆర్బీఐ రూల్స్ యూజ్ అవుతుంది. సో రిటర్న్స్ అయితే 5 అలా ఉన్నాయి. సో ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ అండి లిక్విడ్ ఫండ్స్. పక్కన కూర్చోండి తలకారం అట్లా అందరూ మనం చూసినట్టున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిక్విడ్ ఫండ్స్. అండ్ ఇది వచ్చేటప్పటికి వాసు గారు, వీటికి ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా ఉంటుందండి? లిక్విడ్ ఫండ్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ చాలా తక్కువ నడుస్తుంది కదా, మనము 3-4 months మనము కంటిన్యూ పెట్టుకొని జస్ట్ అట్లీస్ట్ మోర్ దాన్ లిక్విడ్ ఫండ్స్ ఫండ్స్ కన్వర్ట్ చేసుకోగలం. ఇప్పుడు ఇది నేను చూపిస్తున్నా కదా లో డ్యూరేషన్ ఫండ్స్ అనేవి. ఇక్కడ మీరు చూసుకుంటే 9.68%, 9.35% ఇది చూపిస్తుంది చూడండి, 8.4%, 8.33%. సో ఇఫ్ యూ కంపేర్ లిక్విడ్ ఫండ్స్ తో దీన్ని కంపేర్ చేసుకుంటే కనుక దీస్ ఆర్ గివింగ్ హై రిటర్న్. బట్ అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ ఏంటంటే దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ నెగిటివ్ రిటర్న్ ఆల్సో. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్నారు చూడండి. సో రిస్క్ చేయడం అనవసరం కాబట్టి నేను లిక్విడ్ ఫండ్స్ అనేది సజెస్ట్ చేశాను. రిటర్న్స్ అనేది మన మేజర్ ఫోకస్ అనుకున్నప్పుడు మనం దీనికి వెళ్తాం. ఓకే, సో నేను ఇచ్చే స్ట్రాటజీ ఎలా ఉందంటే, రిస్క్ అంటే మనం కంప్లీట్ రిస్క్ తీసుకుంటున్నాం, లేదు సేఫ్ అంటే కంప్లీట్ సేఫ్ లో ఉంటున్నాం. లిక్విడ్ ఫండ్స్ అనేది మోస్ట్లీ కంప్లీట్ సేఫ్ జోన్ లోకి వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకి 1 or 2% ఎక్స్ట్రా వచ్చినా కానీ దెర్ ఆర్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్. ఓకే, అందుకని నేను ఇవి సజెస్ట్ చేయట్లేదు. లో డ్యూరేషన్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, స్టిల్ బెటర్ యూ కంటిన్యూ ఇన్ ద లిక్విడ్ ఫండ్స్, డోంట్ గో విత్ ఎనీ అదర్ డెబ్ట్ ఫండ్స్. ఓకే, అండ్ ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మీకు చూపించింది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇందులో చూడొచ్చు ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ అన్ని కూడా 46% రిటర్న్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఈస్ పర్ఫార్మింగ్ నథింగ్ లైక్ ఎనీథింగ్. సో లాస్ట్ ఇయర్ ఈ ఆపర్చునిటీని మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఇట్స్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. యాక్చువల్గా అంతకు ముందు ఫార్మాది మేము ప్రిడిక్ట్ చేసాము, లైక్ 2016 ఆ టైంలో ఫార్మాది సజెస్ట్ చేసాం చాలా మందికి. దే ఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిటర్న్స్ నౌ. బట్ గోల్డ్ అనేది నేను ప్రిడిక్ట్ చేయలేకపోయాను, అంటే నేను దాని మీద ఫోకస్ లేదు ఫస్ట్ థింగ్. సో గోల్డ్ అనేది వదిలేసాం, బట్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. మరి ఈసారి అలాంటిది ఏదైనా మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారా? అంటే ఇలాంటిది లైక్ గోల్డ్ కాకుండా ఇంకా అలాంటిది ఏదైనా అవి లైక్ నేను యాక్చువల్గా చెప్పాలి అంటే దాని మీద ప్రిడిక్షన్ కంటే బెటర్ రిస్క్ వర్సెస్ రివార్డ్ కాబట్టి వెదర్ యూ టేకింగ్ కంప్లీట్ రిస్క్ ఆర్ నాట్ టేకింగ్ కంప్లీట్ రిస్క్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇంక ఇన్ డీప్ గా నేను వెళ్ళట్లేదు, బెటర్ వీ గో ఫర్ బిజినెసెస్ అని చెప్పి మనం వర్టికల్ ఫార్మింగ్ అయినా లేదంటే రీసెంట్ గా ఇంకొకటి కాన్సెప్ట్ వచ్చింది, అదేంటంటే ఇది పుట్టగొడుగుల పెంపకం ఉంటుంది కదా. అవునవును, పుట్టగొడుగుల పెంపకం మీద కూడా ఓ ప్రాజెక్ట్ వచ్చింది. దే ఆర్ ఆల్సో గివింగ్ అష్యూర్డ్ రిటర్న్స్. ఓకే, 30% 24% అష్యూర్డ్ రిటర్న్స్ ఇస్తున్నారు. ఓకే, అండ్ ఆ సెటప్ కూడా మనం ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు. సో ఇలాంటి బిజినెసెస్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే ఓకే, అండ్ ఇంకో కాన్సెప్ట్ వచ్చింది, అదేంటంటే ఇవి ఉన్నాయి కదా హౌసింగ్ కంటైనర్స్ లో హౌసెస్ ఉన్నాయి కదా. అవునవును, షిప్ కంటైనర్స్ లో మనం హౌస్ ని బిల్డ్ చేస్తాం. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మనకి సిటీస్ లో 3 floors వరకే పర్మిషన్ ఇస్తున్నారు, తర్వాత మనకి పర్మిషన్ ఇవ్వరు. G+3 అని, G+2 అని, G+1 అని పర్మిషన్ ఉంటుంది. ఓకే, బట్ మనము దాని మీద కూడా ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే మనకు పర్మిషన్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం. బట్ అలాంటి టైంలో ఈ కంటైనర్స్ మనం పెట్టుకోవచ్చు, కావాలంటే తీసేయచ్చు కూడా. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం తీసేసి వేరే చోటైనా పెట్టుకోవచ్చు. సో అదో కాన్సెప్ట్ వచ్చింది, అది కూడా చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది. దాని మీద ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. ఐ థింక్ సెప్టెంబర్ కో అక్టోబర్ కో అది ఫైనలైజ్ అవుతుంది. సో దీస్ థింగ్స్ విల్ గివ్ అండ్ విల్ ఫెచ్ బెటర్ రిటర్న్స్ దాన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అయితే ఇంకొకటి ఇది మ్యూచువల్ ఫండ్స్ అనేది 100% సేఫ్ ఉంటాయండి. ఇప్పుడు డౌన్ ద లైన్ 20 years 100% కి 100% వితౌట్ రిస్క్ ఉంటాయి. 100%
యా రిస్క్ అయితే లేకుండా ఉంటుందండి. మీరు 5 years 7 years దాటిందంటే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్ అన్నట్టు మ్యూచువల్ ఫండ్. హలో బట్ విత్డ్రాల్ చేసే టైం అనేది రిస్ట్రిక్షన్ కాకుండా ఉండాలి అంతే. హలో యా శ్రీ గారు చెప్పండి. హలో యా శ్రీకాంత్ శ్రీ గారు. హలో సార్ యా చెప్పండి. సార్ నేను ప్రవీణ్ మాట్లాడుతున్నాను. ప్రవీణ్ చెప్పండి ప్రవీణ్ గారు. సార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను ఇక్కడ సింగరేణిలో జాబ్ చేస్తాను. ఓకే. అది నాకేం కాన్సెప్ట్ ఎవరు కాంటాక్ట్ లో ఎవరు ఉండట్లేదు. ఆర్ఎం కాంటాక్ట్ లో ఉండట్లేదు మీకు? ఎవరు లేరు. మీకు ఈమెయిల్స్ వస్తుండాలి జనరల్గా లాస్ట్ 4 months నుంచి. మీ ఆర్ఎం దగ్గర నుంచి ఒక ఈమెయిల్ వస్తుందండి. అయితే నేను కొంచెం మెయిల్ వస్తుంది సార్. ఓకే. మనది మోస్ట్లీ యాక్టివ్గా ఉండేది ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. యాక్టివ్ ఇన్ ద సెన్స్ వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ ఆల్ ద టైమ్. మీకు చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, సో డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. బట్ వీక్లీ 1 or 2 పోస్టులు అయితే మా దగ్గర నుంచి వస్తాయి. ఓకే. సో మోస్ట్లీ యాక్టివ్గా ఉండేది వాట్సాప్ గ్రూప్ అండ్ 1 or 2 ఈమెయిల్స్ హ్యాపీ కాయిన్ నుంచి వస్తాయి. సో మీరు ఫాలో అయితే చాలు. వీ డోంట్ వాంట్ స్పామ్. ఓకే. ఒకసారి మీ ఆర్ఎం మెయిల్ వచ్చి ఉంటుంది. కాంటాక్ట్ అవ్వండి. హలో యా ఈ కమోడిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? ట్రేడింగ్ అనేది నేను సపోర్ట్ చేయట్లేదండి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ సజెస్ట్ చేయట్లేదు. ట్రేడింగ్ కన్సర్న్ లో కాదు, ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వాడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాడని అట్లా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లోనే గోల్డ్ మీద ఇన్వెస్టింగ్ ఉంది కదా, అది ఏమన్నా అవకాశం అలా చేస్తే ఏమన్నా కొంచెం బెటర్ మనకి రిటర్న్స్ ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అనేది 54,000 ఎంత అయింది కదా. సో ఇప్పుడు ఆ రిలేటెడ్ ఇంకా గోల్డ్ రేట్ అనేది పెరిగితే దెన్ యూ విల్ సీ గుడ్ రిటర్న్స్. పెరగకపోతే దెన్ ఇట్ విల్ బి అ లాస్ టు యూ. సో ఇప్పుడు మోస్ట్లీ ప్రిడిక్షన్ ఏంటంటే నెక్స్ట్ 6 months to 1 year లో 2 years దాకా గోల్డ్ రేట్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి ఫండ్స్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 అంటున్నారు. దాంట్లో ఎస్ఐపి ఏమన్నా ఒక 3-4 months అవకాశం ఉంది చేసుకుంటే, ఇప్పటిదాకా మన ఆర్ఎంస్ కానీ ఎవరు కూడా వాటిని సజెస్ట్ చేయలేదు. యా గోల్డ్ మేము అసలు సజెస్ట్ చేయట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ కరోనా పెరిగింది, లేదంటే నార్మల్ గా అయితే పెరగదు గోల్డ్ అంతలాగా. ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ స్టాక్ మార్కెట్స్ పడిపోవడం అనేది బికాస్ ఆఫ్ కరోనా జరిగింది, లేదంటే జరగదు. అది 42,000 దగ్గర ఉన్నది 25,000 26,000 దగ్గరకు వచ్చిందంటే కరోనా అంతే. ఓకే. కరోనా నో వన్ కెన్ ప్రిడిక్ట్ కదా అది. సో అందుకే నేను చెప్పేది, నేను ఈ ప్రిడిక్షన్ మీద కాకుండా ప్రాపర్ బిజినెస్ మీద వెళ్దాం అన్నట్టు నా ప్లాన్ ఉంది. ఓకే. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా మీకు ఇచ్చి లాంగ్ టర్మ్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ అన్నట్టు ఇచ్చాము. సో మీకు ఏ ఫండ్ చూసుకున్నా లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా రిటర్న్స్ అంటారా? రిటర్న్స్ కాకుండా ప్రజెంట్ సెకండ్ ఆప్షన్ ఈ భారత్ బాండ్ ఫండ్స్ అని 3 years 5 years బాండ్ ఫండ్స్ ఉన్నాయి డెట్ ఫండ్స్ లో. ఓకే. వాటి గురించి కూడా ఎప్పుడు మన ఆర్ఎంస్ ఎవరు మాట్లాడినట్టు ఇప్పుడు దీంట్లో గ్రూప్ లో కూడా ఎప్పుడు రాలేదు. యాక్చువల్ గా టు సే ఫైనాన్స్ అనేది చాలా సింపుల్ అండి. మనం ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంప్లికేట్ అయిపోతుంది. ఓకే. నేను ఇప్పుడు మీకు చూపించా కదా సేవింగ్స్ ఫండ్స్ అనేవి. లిక్విడ్ ఫండ్స్ కంటే దే ఆర్ గివింగ్ గుడ్ రిటర్న్స్. 9% లేదంటే 8.5% ఇలా రిటర్న్స్ ఇస్తున్నాయి. బట్ స్టిల్ వీఆర్ సజెస్టింగ్ లిక్విడ్ ఫండ్స్. ఎందుకు అంటే లిక్విడ్ ఫండ్స్ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ అది నెగిటివ్కి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, 3% 4% వస్తాయి కదా అని దానిలోకి వెళ్ళాం అనుకోండి, మనం కంప్లీట్ లూజ్ అవుతాం. సో రిస్క్ తీసుకోవాలనుకుంటే గో విత్ కంప్లీట్ రిస్క్. అది సెన్సెక్స్, దట్ మీన్ ఈక్విటీలోకి వెళ్ళిపోండి. ఈ చిన్న చిన్న వాటిల్లో రిస్క్ వద్దు. లేదు సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటే కంప్లీట్ సేఫ్ సైడ్ ఉండండి. ఓకే. అండ్ రీసెంట్ గా ఇంకొక డీల్ అవుట్ సెట్ చేసాము. ఇదేంటంటే పర్సన్ షుడ్ ఇన్వెస్ట్ 50 లక్షలు. 50 లక్షల రూపాయలు పర్సన్ ఇన్వెస్ట్ చేయాలి. 25 days లో ద పర్సన్ దట్ మీన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆయనకి 12 lakhs ప్రాఫిట్ తోటి డబ్బులు బ్యాక్ ఇస్తారు విత్ ఇన్ 25 days. సో ద రిస్క్ ఇన్వాల్వ్డ్ అనేది మీరు అనలైజ్ చేయొచ్చు ఎంత రిస్క్ ఉంటుంది. సో అలాంటి ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ సజెస్టింగ్ టు ఎవ్రీ వన్. కొంత హెచ్ అనే కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తున్నాం. సో 25 days లో 12 lakhs సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు కదా.
Okay. So there are multiple options to make money, but go with safe and secure. లేదు అంటే go with complete risk. గ్యారెంటీడా సార్ అది 50 lakhs ఇన్వెస్ట్మెంట్ ది లేకపోతే నా అది 1 crore డీడీ ఇస్తున్నారండి. మన దగ్గర ఉంచుకుంటాం, మన పేరు మీద ఉంటుంది డీడీ. ఓకే ఆ మనీ అనేది డబ్బులు మన బ్యాక్ వచ్చే వరకు. ఓకే ఓకే. డిమాండ్ డ్రాఫ్ట్ ఉందే, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఇట్స్ ఈక్వల్ టు మనీ కదా. అవునవును. అండ్ బాండ్ కూడా ఉంటుంది. లాయర్ తోటి, ఒక హైకోర్టు లాయర్ తో రాపించాము. సో మా కంపెనీ లాయర్ ఉంటారు కదా, ఆయన తోటి డ్రాఫ్ట్ చేయించాం అగ్రిమెంట్ మొత్తం. సో అగ్రిమెంట్ ఉంటుంది, బిసైడ్స్ ఆఫ్ ఇట్ డేడీ ఉంటుంది, అండ్ దాంతో పాటు చెక్లు కూడా తీసుకున్నాం. సో మొత్తం తీసుకుని ప్రాసెస్ చేసాం. ఇట్స్ సెక్యూర్ అన్నట్టు. ఓకే అండి, థాంక్యూ. సార్ వాసు గారు, నరసింహ గారు చెప్పండి. ఇప్పుడు మేము ఆర్ఎం చేంజ్ చేసుకోవచ్చా అండి? అంటే నాకు మహేష్ గారు ఉన్నారు, యాక్చువల్లీ నేను కాల్ చేస్తున్నాను. అతను ప్రాపర్ అంటే మన కాల్ కు అతను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. యాక్చువల్లీ నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రిటర్న్ అయితే ఉన్నాడు కదా, ఫనీ కుమార్ కి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. ఫనీ గారు నాకు దగ్గర లేదండి నంబరు. ఒకసారి మహేష్ అడగండి, విల్ గివ్ యూ. మహేష్ గారు ఓకే. అంటే నాకు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్, ఆయన కొంచెం చేయలేకపోతున్నాడు అంతే. ఫైన్. మహేష్ అంత చేయలేడు, బెటర్ మీరు కాంటాక్ట్ చేయండి, ఫైనాన్స్ కాంటాక్ట్ చేయండి, విల్ క్లారిఫై. ఓకే రైట్, ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు ఉన్న కొద్దిగా అమౌంట్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమంటారా వాసు గారు? అయితే ఎంత ఉందండి? అంటే ఒక మేబీ 10-20,000 పర్ మంత్ రావచ్చు, లేదంటే 30,000 అట్లా ఉండొచ్చు. 10-20,000 అయితే యూ కెన్ ఇన్వెస్ట్ అండి. ఓకే. సార్ వాసు గారు, ఇప్పుడు కరెంట్ అకౌంట్ నుండి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవచ్చా అండి? అప్పుడు మనం సెపరేట్ అకౌంట్ తీసుకోవాలా? సెపరేట్ అకౌంట్ కంపెనీ పేరు మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఫండ్ బజార్ లో ఇస్తారండి? సేమ్ ఫండ్ బజార్ లో ఉందండి. ప్రైవేట్ లిమిటెడా లేదంటే పార్ట్నర్షిప్ ఏమో, అది మీరు రిజిస్టర్డ్ అయ్యేటప్పుడు దాని పేరు మీద రిజిస్టర్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ప్రొప్రైటరీ. అంటే మనకు ఇప్పుడు నేను ప్రతిసారి అకౌంట్ సేవింగ్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. అందులో కరెంట్ అకౌంట్ లో వడ్డీలు ఉంటాయి కదా, వితౌట్ ఇంట్రెస్ట్. బెటర్. ఓకే. పర్సనల్ లోన్ 5 lakhs ఉంది, అది ప్రీ క్లోజర్ చార్జెస్ 5% ఉన్నాయి. ఓకే. కూడా అవుతుంది అంట. సో క్లోజ్ అంటారా లేకపోతే ఎట్లా? అంటే టోటల్ క్లోజ్ చేసేయగలరా మీరు మనీ అనేది? మేబీ 4 months లో చేయగలనండి. 5% అంటే క్లోజ్ చేయకుండా ఉండడం బెటర్. అదే అనిపిస్తుంది. ఓకే. ఎంత ఇంట్రెస్ట్ ఎంత అండి? ఇంట్రెస్ట్ 11 అండి, 11%. 11% అయితే కంటిన్యూ చేసేయండి, బెటర్. ఓకే. 18-20% ఉంటే క్లోజ్ చేసుకోవడం బెటర్. 11 అంటే యూ కెన్ కంటిన్యూ. అండ్ బిసైడ్స్ మీరు అది ఇన్వెస్ట్ చేయండి, ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వాసు గారు, లిక్విడ్ ఫండ్స్ మాక్సిమం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? డ్యూరేషన్ ఏమి ఉండదండి, మనం జనరల్ గా పెట్టి ఉంచుతాము, దట్ విల్ గ్రో. ఎప్పుడు కావాలన్నా అప్పుడు విత్డ్రా చేసుకుంటాం. యాక్చువల్లీ నా దగ్గర 50,000 అమౌంట్ ఉన్నాయి, కంప్లీట్ అమౌంట్ పెట్టేయచ్చు అంటారా? పెట్టేస్తాను, దానికి స్టాక్ మార్కెట్ కి సంబంధం లేదు. అసలు జస్ట్ నా సేవింగ్స్ అకౌంట్ అలా ఉంది, లైక్ 3-4 months నుంచి. సో కంప్లీట్ గా పెడితే సేఫ్ అయినా? సేఫ్. ఓకే. ఫండ్ నేమ్ ఒకసారి మీ ఆర్ఎం ని అడగండి, దే విల్ గైడ్ యూ. ఓకే. వాసు గారు, ఫ్రాంచైజీ బిజినెస్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసామండి. అది స్పోర్ట్స్ అనుకుంటున్నా, ఫోకో మోడల్. లాస్ట్ 4 months నుంచి పేమెంట్స్ పడటం లేదు. జస్ట్ మీకు సరే, వాళ్ళు కూడా అప్డేట్ కూడా ఇచ్చారు. అంటే దాని నమ్మొచ్చా? ఏమైనా రిస్క్ ఉంటది కరోనా వల్ల, ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా ఈ కైండ్ ఆఫ్? మోస్ట్లీ మాకు ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం రిస్క్ ఏం లేదు. బట్ స్కూల్స్ అనేవి ఏమీ తెలియట్లేదు కదా, తీయట్లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేమేమి ఓపెన్ చేయట్లేదు అని చెప్పారు. అందుకు బిజినెస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అది స్టాప్ చేశారు పేమెంట్స్ అనేది. నెక్స్ట్ 2 months కూడా ఉంటదని మెయిల్ పెట్టారు. మోస్ట్లీ ఇంకా ఈ ఇయర్ ఎండ్ వరకు రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా స్కూల్స్ ఏం తీయరు కదా. సో అది డైరెక్ట్ ఆఫ్టర్ దట్ we can believe, right? No trouble on us, right? No trouble. తిరుపతి గారు చెప్పండి. సార్, అది నాది పర్సనల్ లో 7 lakhs ఉంది, 12.5 ఇంట్రెస్ట్. ఓకే. అది నాది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, అది క్లోజ్ చేసి ఒక 5 lakhs వస్తుంది. అలా క్లోజ్ చేసి అది క్లోజ్ చేయమంటారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ దేనికి తీసుకున్నారు?
అప్పట్లో ఐ మీన్ అప్రాక్సిమేట్ 7 years బిఫోర్ స్టార్టింగ్ లో ప్రెజర్ చేయడం అని తెలుసుకున్నాను అనమాట పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే అది మెచ్యూర్ అవుతుందా, మీరు స్టాప్ చేసేస్తున్నారు మధ్యలో? మెచ్యూర్ అవ్వట్లేదు, మెచ్యూర్ ఇంకో 5 years పడుతుందండి. అందుకు ఇప్పుడు అప్రాక్సిమేట్. అయితే మీరు మోస్ట్లీ కంటిన్యూ చేయడం బెటర్ అండి. అది మళ్ళీ దాన్ని విత్డ్రా చేసేసి దీన్ని క్లోజ్ చేయడం కంటే. ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఐ మీన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 5% వరకు వస్తుందండి. నేను చెక్ చేసి 5% వస్తుంది అనమాట. ఇది నేను కడుతుంది ఆల్రెడీ ఎస్బీఐలో 12.5 కడుతున్నాను ఇంట్రెస్ట్. అందువల్ల ఓకే. దీనికి ప్రీ క్లోజర్ చార్జెస్ ఏమీ లేవా? లేదండి, ప్రీ క్లోజ్ ఏం లేదు. ఆల్రెడీ నేను కట్టి 5-6 years నుంచి కడుతున్నాను కాబట్టి ఆఫ్టర్ 3 years ఎప్పుడు క్లోజ్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ మీరు లైఫ్ ఇన్సూరెన్స్ క్లోజ్ చేస్తున్నారంటే వాళ్ళు మొత్తం మీకు అమౌంట్ అనేది ఇవ్వరు. మేబీ 40% 50% రావచ్చు అనుకున్నా. 7 years నుంచి కట్టారు కాబట్టి మేబీ 60-70% దాకా రావచ్చు. ఓకే. సో ఆ అమౌంట్ తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ యు ఆర్ లూజింగ్ సమ్ అమౌంట్. ఇక్కడ కట్టడం మూలంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇంకా మీకు తగ్గినట్టు. సో అది ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీరు చూసుకుంటే దెన్ ఫైన్ అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు అండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా? టర్మ్ ఉంది. ఓకే. అయితే మీకు మోస్ట్లీ పోస్టల్ అవసరం లేదు. అది క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి, లేదంటే ఒకసారి ఆర్ఎం కాంటాక్ట్ అవ్వండి, మీకు గైడెన్స్ ఇస్తారు. ఓకే ఫైన్. హలో సార్. సార్ శ్రీకాంత్ సార్. హాయ్ శ్రీకాంత్ గారు చెప్పండి. సార్ ఇది ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 15 years 20 years అని ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను. 6 years లో మళ్ళీ చేంజ్ అవుతుంది, డైవర్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. డైవర్ట్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు కదా? కంటిన్యూ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఉంటాయండి, దానికి పెద్ద ఏమీ లేదు. ఇప్పుడు దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనే దానికి దీనికి మనకి ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది కాబట్టి మీకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఒక 12% వస్తుంది అనుకోండి, ఈ ఈటీఎఫ్స్ నుంచి వెళ్తే 13-14% రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఓకే సార్. అండ్ ఇంకోటి ఈ డాక్యుమెంట్స్ గురించి చెప్తా అన్నారు కదా నెక్స్ట్ వీక్. అవును. అంటే మనం హౌ టు కీప్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లా చెప్పాలి, ఎట్లా సేఫ్ ఉంచాలి, ఇన్ కేస్ మనకి ఏమన్నా అయితే వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఇట్లా ఇలాంటివి చెప్తారా? యా మోస్ట్లీ అదే అండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ గుడ్ ఈవినింగ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సార్ రీసెంట్ గా మా ఫాదర్ కి లివర్ రిలేటెడ్ డిసీజ్ వచ్చిందండి. అది బేస్డ్ ఆన్ రూట్ కాజ్ వచ్చేసి ఆల్కహాల్ రిలేటెడ్. సో బేసిక్ గా బ్లడ్ వామిటింగ్స్ అవుతే హాస్పిటల్కి వెళ్ళాము, సమ్ ట్రీట్మెంట్ చేశారు, సమ్ బిల్ అమౌంట్ అవుతే మేము త్రూ మా కంపెనీ ఏదైతే మెడిక్లైమ్ ఉండిద్దో అది హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్ కాదు, సో క్లెయిమ్ చేసుకోమన్నారు. క్లెయిమ్ పెడితే అందులో అది రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఆల్కహాల్ బేస్డ్, ఆల్కహాల్ రిలేటెడ్ కాజెస్ ఏమున్నా అది యాక్సెప్ట్ అవ్వదండి ఏ ఇన్సూరెన్స్ లో కూడా అన్నారు. సో దానికి ఒక ఇది కరెక్ట్ కాదనా, లేదా రిలేటెడ్ ఇంకేమైనా ఇన్సూరెన్సెస్ ఉన్నాయా మనకి బెస్ట్ ఇంక్లూడింగ్ ఆల్కహాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి? ఎందుకంటే లివర్ సిరోసిస్ ఫర్దర్ గా ఇంకొక 6 months 8 months తర్వాత మేబీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉండొచ్చు మనకి. సో దాని రిలేటెడ్ ఏదైనా ఇన్సూరెన్స్ సజెస్ట్ చేయగలుగుతారా? ఇప్పుడు ఆల్రెడీ డిసీజ్ వచ్చిన తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వదు, సో దానికి అయితే ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ క్లెయిమ్ కి మీరు రిజెక్ట్ అయింది అంటున్నారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంది. మీరు నాకు ఒక ఈమెయిల్ పంపించండి, vasu@net.com. ఓకే సార్, నేను ట్రై చేస్తాను. అదేమన్నా ఛాన్సెస్ ఉంటే కనుక మనం క్లెయిమ్ అమౌంట్ తెచ్చుకోవచ్చు. ఎంత క్లెయిమ్ అమౌంట్? 65,000 ప్రెసెంట్. 55,000. 65 ట్రై చేద్దాం మనం అమౌంట్ అయితే ట్రై చేద్దాం. ఇంకొకటి నేను రీసెంట్ గా ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అది బేసిక్ గా నా దగ్గర అమౌంట్ తక్కువ ఉండి ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది కదా, మంచి షేర్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి పిఎఫ్ అమౌంట్ లో నుంచి ఒక 60% డబ్బులు తీసి అందులో పెట్టాను. అది కరెక్ట్ అంటారా, లేదా ఇప్పుడు ఈ టౌన్ లో షేర్ మార్కెట్ డౌన్ లో ఉంది కదా, మంచి మంచి షేర్స్ తక్కువ లో లెవెల్ లో దొరుకుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ ఇట్లాంటి షేర్స్, ఇంకొన్ని మనం డబ్బులు తెచ్చి అందులో పెట్టడం బాగుండిద్దా? మేబీ ఫ్యూచర్ పెరిగిద్దా, లేదంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉండిద్దా? ఇప్పుడు యాక్చువల్గా ఇది బూమింగ్ లో వెళ్తుందండి. ఫస్ట్ థింగ్, పిఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేయడం అనేది కరెక్ట్ కాదు, దట్స్ ఎ మిస్టేక్. అండ్ సెకండ్ థింగ్, స్టాక్స్ లో మీరు ఈ డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం అనేది రెండోది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది బూమింగ్ మీద వెళ్తుంది. అండ్ ఐ నో సమ్ పీపుల్, ఇప్పుడు మన కస్టమర్స్ లో ఉన్నారు 25 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు, 40 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు, జస్ట్ స్టాక్స్ ట్రేడింగ్ చేసి. ఓకే,
మీరు దాన్ని ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలి అనుకుంటే, స్టాక్స్ ఇన్వెస్టర్ కింద మారాలి అని అనుకుంటే, దెన్ ఐ సజెస్ట్ స్టాక్ మార్కెట్. లేదు జస్ట్ ఈ గెయినింగ్ కి చిన్న చిన్న వచ్చే అమౌంట్స్ ని గెయిన్ చేద్దాం అని అనుకుంటే మాత్రం యు ఆర్ డూయింగ్ నేను ట్రేడింగ్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా మంచి షేర్స్ ఉంటే. రీసెంట్ గా ఈవెన్ అదైనా కానీ యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ అని. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, దెన్ అది కరెక్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కార్వీ ఆఫీస్కి వెళ్ళి చూసారనుకోండి, ఇప్పుడు అంటే కోవిడ్ కుదరలేదు, జనరల్ గా కార్వీ ఆఫీస్ అయినా లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ అయినా ఉంటాయి. మార్నింగ్ స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయగానే పీపుల్ వెళ్ళి కూర్చుంటారు అక్కడ, ట్రేడింగ్ కి సమ్ లాక్స్ లో జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 3:30 అవ్వగానే బ్యాక్ వచ్చేస్తారు. సో అలాంటి మీరు చేయగలను అనుకుంటే వేరే జాబ్ ఏమి చేయకుండా ప్రాపర్ అనాలిసిస్ తోటి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ తో చేస్తే స్టాక్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఫెచ్ డైలీ మనీ. డైలీ మీరు ఇంటికి 10,000 తీసుకెళ్ళచ్చు మినిమంగా. లేదు జస్ట్ నేను ఇలాగా ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తాను తర్వాత ఎప్పుడు తీస్తాను, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ కి స్టాక్ మార్కెట్ ఈస్ ద నాట్ కరెక్ట్ థింగ్ అండి. అండ్ దట్ టు మనీ బ్యాక్ తీసేసి మరి ఇన్వెస్ట్ చేయడం, ఆ పిఎఫ్ లోన్స్ అనేది దట్స్ టూ రిస్కీ ఆప్షన్. అండ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది గ్యాంబ్లింగ్ లా తయారైపోతుంది అనమాట. ఇప్పుడు ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్ లో ఫస్ట్ విన్ అవుతారు, తర్వాత సెకండ్ గేమ్ పోయిందని అనుకోండి, పీపుల్ కెనాట్ కమ్ బ్యాక్. ఇంటికి వచ్చారు, మూడో గేమ్ కూడా ఆడడానికి ట్రై చేస్తారు, మళ్ళీ డబ్బులు పోయినాయి అనుకోండి, 4వ గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు, మళ్ళీ డబ్బులు పోతే 5వ గేమ్. సో ఇప్పుడు నేను చెప్పిన పీపుల్ అందరూ కూడా 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పోయిన వాళ్ళు అందరూ కూడా మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ థింగ్ లోనే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు. we think that we are in control but we are not in control. That's the reason నేను కొంచెం స్టాక్ మార్కెట్ అనేది కొంచెం థింక్ చేసి వెళ్ళడం అనేది బెటర్. ఓకే ఓకే సార్. సమ్ క్లాస్ వక్స్ గారు, ఇప్పుడు ఈ COVID-19 సిచ్యువేషన్స్ లో మామూలుగా మాకెంత ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలంటారు? పేరెంట్స్ కి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్? ఐడియల్ గా అయితే ఒక 10 to 20 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కరెక్ట్ అండి. 10 lakhs అనేది ఉండాలి. ఫ్యామిలీ ఫ్లోటర్ లో 10 lakhs మినిమం ఉంటే బెటర్, కోవిడ్ అయినా కోవిడ్ లేకపోయినా. ఓకే, అండ్ ఇంకా దానికంటే ఎక్కువ ఉంటే 20 lakhs దాకా కవరేజ్ ఉంచుకోవడం అనేది బెటర్ థింగ్. బట్ ఇప్పుడు జరిగేది ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ అనేవి ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటే ఎక్కువ క్లెయిమ్ చేస్తాయి. లైక్ మీ బిల్ యాక్చువల్ గా 1 లక్ష రూపాయలు అనుకోండి, వీళ్ళు 1,50,000 ఎంతో ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి అంటారు. ఓకే, సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో నేను హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 50% సజెస్ట్ చేస్తా. బెటర్ యూ షుడ్ బిల్డ్ క్యాపిటల్. హెల్త్ కి ఏమైనా ఇష్యూస్ వస్తే మనం హ్యాండిల్ చేయడానికి ఒక 25 to 30 lakhs మనం పక్కన పెట్టుకుని ఉంచుకోగలిగే కెపాసిటీకి వెళ్ళాలి. ఓకే, సో ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా మనం దాని మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ మినిమం 10 lakhs ఇన్సూరెన్స్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. అంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపా, మీరు ఇండివిజువల్ గా చెప్తున్నారండి? లేదు, ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక 10 lakhs. ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఫ్లోటర్ లో లైక్ ఈచ్ ఇండివిజువల్ కి 2.5 lakh అనుకోండి. సో టోటల్ కలిపి 10 lakhs దాకా ఉంటుంది. సో అది మ్యాండేటరీ. అండ్ 20 lakhs దాకా తీసుకుంటే సేఫ్ సైడ్ ఉన్నట్టు మనం. ఓకే వాసు గారు, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో 30 lakhs పెట్టి హౌస్ తీసుకోవడం అనేది ఏమన్నా సజెస్టబుల్, లేకపోతే ఇంకా వెయిట్ మెట్రో సిటీస్ హైదరాబాద్ లాగా? హౌస్ అనేటప్పటికి యూ నీడ్ టు థింక్ అండి, మీరు మీ లైఫ్ టైమ్ లో 2 ఇళ్ళు కొనగలరా లేదంటే ఒకటేనా? ఆ డెసిషన్ అదే మీ వీడియోస్ అన్ని చూసాను, రెండోదైనా కొనగలము. ఓకే, దెన్ అలాంటిదప్పుడు 30 lakhs అనేది దట్స్ ఫైన్. ఇప్పుడు మీరు లోన్కి వెళ్ళాలా? 50% to 60% లోన్కి వెళ్తానండి, 40% డౌన్ పేమెంట్ చేస్తాను. అయితే ట్రై చేయొచ్చు. సో మీరు చూడండి, కొంచెం బార్గెన్ చేయండి, రేట్లు ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటే కనుక కొంచెం ఆగి ఒక 2-3 నెలల్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెంటరీ అనేది పెరిగిపోతుంది, ఇంకా ఛాన్సెస్ రేట్లు తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఫైన్. వాసు గారు, ఇప్పుడు యాక్చువల్గా అది ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఫ్రాంచైజ్ మీద. సో యాక్చువల్గా
1 lakh నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నారు కదా. బట్ చెక్ చేశాను మోహన్ గారితో అనుకుంటాను. సో ఆయన ఏమంటే లైక్ 2 lakhs అలా ఇన్వెస్ట్ చేస్తే మీరు డైలీ 2-3 hours అలా స్పెండ్ చేయాలి, అప్పుడే అవుతుంది. లైక్ స్లీపింగ్ పార్ట్నర్ లాగా అది వర్కౌట్ అవ్వదు. స్లీపింగ్ పార్ట్నర్ అయితే ఓన్లీ అది 5 lakhs ఇదేంటి మన బైక్ ఇది ప్లస్ ఇది ఇంకొకటి ఆర్గానిక్ రిలేటెడ్ ఏదో ఉంది కదా ఒకటి, వర్టికల్ ఫార్మింగ్. వర్టికల్ ఫార్మింగ్. అవి రెండింటికి వర్కౌట్ అవుతాయి, మిగతా వాటికి అయితే లేవు అని చెప్పి చెప్పారు. సో మరి అలా ఆప్షన్ ఏమి ఉండవు స్లీపింగ్ పార్ట్నర్ లాగా 2 lakhs 2.5 lakhs అలా లేవండి. మనకి 1 lakh 2 lakhs ఆ రేంజ్ లో అయితే మీరు వర్క్ చేసే ఉన్నాయి తప్ప స్లీపింగ్ పార్ట్నర్ లో ఇన్వెస్ట్ చేసి వదిలేసి లేవు. ఎందుకంటే ఈవెన్ ఈ వర్టికల్ ఫార్మింగ్ అయినా లేదంటే ఈ బైక్ అయినా కానీ ఈ బైక్ ది మినిమం 20 lakhs ఇన్వెస్ట్మెంట్. బట్ మనం పీపుల్ తో 4-5 యాడ్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి మనకి 5 లక్షల ఛాన్స్ ఉంది. ఓకే, వెర్టికల్ ఫార్మింగ్ అయితే అది 3.5 crore 4 crore అలా ఉంది ఇన్వెస్ట్మెంట్. బట్ మనం 20 people 30 people 40 people కలిపి వెళ్తున్నాం. సో ఆ అడ్వాంటేజ్ అనేది మనకు ఉంది. బట్ 1 lakh అనేటప్పటికి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగిపోతారు. సో హ్యాండ్లింగ్ అనేది కష్టం అవుతుంది. అగ్రిమెంట్స్ అయినా డాక్యుమెంట్స్ అయినా సిగ్నేచర్స్ అయినా సేమ్ వర్క్ ఉంటుంది. సో అందుకని వద్దంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఈ బైక్ దానికి ఉంది కదా, బైక్ దానికి, సో దానికి అది 100% సేఫ్ అండి, లేదంటే మళ్ళీ బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ ఏమైనా ఉంటుందా? మాకు సంబంధం లేదు అలా ఉంటుందా ఆప్షన్, లేదంటే బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుందా? లేదు, బిజినెస్ మీద డిపెండ్ అయ్యలేదు. ఒకదానికి అయితే ఫౌండర్ గ్యారంటీ ఉంది ఈ బైక్ ది. ఇప్పుడు కొత్త మోడల్లో అయితే కనుక బైక్స్ మీద ఇంత రెంటల్ అని ఉంది. సో 2 years లాక్ ఇన్ అని చెప్పి ఇస్తున్నారు అనమాట. 2 years మనకి గ్యారంటీగా మన డబ్బులు మనకి వస్తాయి. సో తర్వాత దట్ డిపెండ్స్ ఆన్ ది బిజినెస్. ఓకే, సో ఆ గ్యారంటీ పార్ట్ కూడా మీరు బిఫోర్ ఇన్వెస్టింగ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. చంద్ర విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సరేనండి. ఇప్పుడు మీ దగ్గర ఎవరన్నా అంటే మాకంటే మిగతా వాళ్ళకి తెలియదు కదా, సో అలా గ్రూప్ గా కంబైన్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా మీ దగ్గర నుంచి త్రూ? అంటే నాకు ఎవరు బయట నుంచి ఇక్కడ లేరు. సో మేము యాడ్ చేస్తామండి. జనరల్ గా గ్రూప్ తోటే వెళ్తాం, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ చాలా కావాలి కదా. అవునవును. ఓకే, సో గ్రూప్ లో మీరు యాడ్ అవుతారు. ఓకే, అలా అయితే ఎంత మినిమం చేయాలి అందులో? అప్పుడు మినిమం 5 lakhs అండి. మినిమం 5. ఓకే, సరే అండి. అయితే థ్యాంక్ యూ. వెల్కమ్. ఫైన్, ఇంకొక 5-10 minutes లో క్లోజ్ చేద్దాం సెషన్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? టోటల్ వీఆర్ 16 నౌ. సార్ వాసు గారు, నరసింహ గారు చెప్పండి. ఇది నేను ఒకటి ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. యాక్చువల్ ఎయిమ్ ఇల్లు కావాలనుకునేది. ఇప్పుడు నేను ఓపెన్ ప్లాట్ కు లోన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, బ్యాంక్ లో వెళ్తే కన్స్ట్రక్షన్ కమ్ ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ కు లోన్ కావాలని అడిగాను నేను. బట్ వాళ్ళు ఓన్లీ ప్లాట్ కి రియల్ ఎస్టేట్ లోన్ మాత్రమే ఇస్తానంటున్నారు. అలా వెళ్ళడం బెటరా, లేదు నేను ప్లాట్ తీసేసుకొని బిజినెస్ లోన్ లాంటిది ఎలా తీసుకోండి? ఇప్పుడు మీరు లైక్ ప్లాట్ అనేది కాస్ట్ ఎంత? 85 lakhs అండి. ప్లాట్ 85 lakhs. ఓకే, నేను ఒక 30 lakhs ప్లాట్ కు లోన్ కి వెళ్దాం అనుకుంటున్నాను. అది బిజినెస్ లోన్ అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడుతుంది, దట్ మీన్ ఎక్కువ పడుతుంది కదా. 12% అలా 11% కి రావచ్చు అనుకుంటున్నా తెలిసి. 30 lakhs 10.5 కి ఇస్తానండి. 10.5 11% కి ఇస్తాడు. ఈవెన్ 10% కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గచ్చు కూడా. మీరు కరెక్ట్ గా బార్గెన్ చేస్తారంటే 10% కూడా ఇంకా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను కూడా తొందరగా క్లోజ్ చేసుకుందామనే ఉద్దేశము. ఇప్పుడు నేను లోన్ ప్రాసెస్ కి వెళ్తే 10 years కన్నా ఇలాంటి తొందరగా క్లోజ్ చేసుకుంటాను కదా ఉద్దేశం. ఏది బెటర్ ఉన్నాయి? తొందరగా క్లోజ్ చేయగలను అనుకుంటే బిజినెస్ లోన్ బెటర్ అండి. నేను లాంగ్ టర్మ్ లో కంటిన్యూ చేసుకుంటానంటే ఇంకా హోమ్ లోన్ అన్నట్టు వెళ్తే బెటర్. లేదు, అంటే మనం 80% క్లోజ్ ఏదైనా కన్స్ట్రక్షన్ కమ్ ఏది చేసినా 5 years లో క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఓకే, దెన్ బిజినెస్ లోన్ ఇస్ బెటర్ ఆప్షన్ ఆ సినారియోలో. ఓకే, అండ్ ఇప్పుడైతే సినారియో థింక్ చేయండి, ఎందుకంటే లోన్స్ కి వెళ్ళి ఇప్పుడు సర్వే అవ్వడం అనేది కొంచెం డిఫికల్ట్ గా మారింది. పర్లేదండి, అంటే మనకు ఇప్పుడున్న అమౌంట్ లో నాకు బిజినెస్ కొంచెం తగ్గింది. అమౌంట్ ఏం తీసుకోవాలో తెలియట్లేదు. నాకు ఎలాగో ఇల్లు లేదు, అది తీసుకుందాం అనుకుంటున్నాను. అమౌంట్ అలాగ ఉండడం కన్నా ఇల్లు బెటర్ అనిపిస్తుంది. ఇట్లాంటి రేపు ఒకసారి పని ఒకసారి డిస్కస్ చేయండి. వాసు గారు, ఇంకొకటి అండి, ఈ హౌస్ లోన్ నాది ఉందండి. అంటే రీసెంట్ గా తీసుకున్నాను, ఒక 6 months బ్యాక్ తీసుకున్నాను ఇల్లు. సో ప్రజెంట్
24 lakhs లోన్ ఉంది. సో 7.8 ఇంట్రెస్ట్ ఉంది. సారీ 24 lakhs లోన్ ఉంది. 24 lakhs లోన్ ఉంది. 7.8 ఇంట్రెస్ట్ రేట్ ఉంది. 7.8 ఓకే. 7.7 7.8 సో 12 years తీసుకున్నాను నేను. ఆహా. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఏమైనా ఎక్కువ పేమెంట్స్ చేస్తే ఎప్పటి వరకు పే చేయమంటారు అది? అంటే ఎక్కువ ఏమైనా పే చేస్తే 1-2 lakhs. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశారు ఇప్పుడు మీరు? కంప్లీట్ చేయలేదు, ఓన్లీ 5 months 6 months కంప్లీట్ అయింది అంతే. అయితే మీ దగ్గర అమౌంట్ ఉంటే కానీ నెక్స్ట్ 2-3 years ట్రై చేయండి. యాజ్ మ్యాక్స్ యాజ్ మీరు పే చేసేది ట్రై చేయండి. పార్షల్ పేమెంట్స్ ఏమన్నా. సో ఒక 3-4 years దాటిన తర్వాత అయితే ఐ థింక్ మీరు ఇంకా దాన్ని క్లోజ్ చేయడం అనవసరం కదా. ఓకే అండి. ఫస్ట్ 3-4 years లోనే మీరు ఎంత కుదిరితే అంత కట్టేయండి. సరే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వాసు గారు శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. యాక్చువల్గా నేను 1 year బ్యాక్ మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ బజార్ ధరలో రెండు తీసుకున్నాము. ఒకటి 2,000 ఒకటి 3,000. ఓకే. అది ఒకటి కోటక్ మహేంద్ర, ఇంకొకటి సార్ కోటక్ మహేంద్ర, వేరేది వచ్చేసి ఇది సార్ ఫండ్ బజార్. ఓకే. అసలు ఏమైంది అవి తీసుకొని జరుగుతాను సార్. ఎట్లా అవి ఏమో కొంచెం డౌన్ అంటున్నాయి ఈ మధ్య. అవి ఎలా కొంచెం కంటిన్యూ చేయమంటారా? అవి యాక్చువల్ 600 units అని చూపిస్తుంది సార్. ఇప్పుడు 600 units అని 600 months ప్రాసెస్ చేయాలి సార్. అదేం లేదండి. అవుట్ ఆఫ్ మార్కెట్ రిటర్న్స్ అనేవి ఇప్పుడు డౌన్ ఉన్నాయి. మీరు ఐ థింక్ మీకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సజెస్ట్ చేసినట్టున్నాము. సో అవన్నీ కూడా ఇప్పుడు డౌన్ లోనే ఉన్నాయి. సో మీరు దాన్ని కంటిన్యూ చేయండి. ఎస్ఐపిస్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో రిటర్న్ మీకు ఎప్పుడైతే ఏ గోల్స్ కి పెట్టాం జనరల్ గా? రిటైర్మెంటా లేదంటే కిడ్స్ ఎడ్యుకేషనా? గోల్స్ ఏం పెట్టలేదు సార్ దానికి. లేదండి, మీకు నార్మల్ గా ఈ గోల్ అని చెప్పి ఉంటాం కదా. గోల్స్ ఏం సెట్ చేయలేదు సార్. అంజలి గారు ఆ రోజు చేసింది కూడా. మీకు గోల్స్ ఏం అడిగితే గోల్స్ ఏం సెట్ చేయలేదు. ఇవి సార్ మీరా అసెట్ ఎమర్జెన్సీ ఫండ్ రెగ్యులర్ గ్రోత్, కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్ గ్రోత్ రెండు సార్. రెండు రిస్కీ ఫండ్స్. ఐ థింక్ 7 years అండ్ అబోవ్ గోల్స్ కి మీకు ఇన్వెస్ట్ చేసినాయి రెండు కూడా. అది 500 units చూపిస్తుంది సార్. ఒక 10 units అయ్యాయి. 10/500 అంటే ఒక్కొక్క యూనిట్ ఒక మంత్ సార్. 500 months లేదు, యూనిట్ అనేటప్పటికి దాని వాల్యూ. ఓకే ఓకే ఓకే. సో ఎన్ని యూనిట్స్ ఉంటే దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ NAV తో క్యాలిక్యులేట్ చేయాలి. 100 into ఎగ్జాంపుల్ NAV అనేది 20 ఉంది అనుకోండి, 100 into 20. లేదు సార్, అది 500 అనేది మంత్స్ అని చెప్పేది. మంత్స్ అనేది మనకు డిఫాల్ట్ ఎక్కువే ఉంటుందండి. 500 months 600 months ఆ టైప్ లో మనం పెట్టుకుంటాం. బట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసేయచ్చు. అది యూనిట్స్ అంటే మంత్ అయ్యి ఉండొచ్చు సార్. లేదు, మంత్స్ అనేది మనం లాంగ్ డ్యూరేషన్ పెట్టుకుంటాం. మేబీ ఐ థింక్ మీకు రిటైర్మెంట్ కు దేనికి పెట్టుండాలి. ఓకే. సో నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది మీకు చాలా ఎక్కువ పెడతాం. సో కానీ మధ్యలో మనం ఆపేయాలంటే ఆపొచ్చు సార్. ఆపేసుకోవచ్చు. ఓకే ఓకే. మేబీ అది మనం ముందే ఇంటిమేట్ చేయాలి ఎన్ని మంత్స్ అనేది. మోస్ట్లీ మనం లాంగ్ డ్యూరేషన్ పెడతాం. మీకు ఇచ్చినవి 2 risky ఫండ్స్. 2 risky ఇన్ ద సెన్స్ 7 years లోపు విత్డ్రా చేస్తే అది రిస్కీ, 7 years దాటితే నాన్ రిస్కీ. ఒక 10 years మనం కంటిన్యూ చేసుకోవచ్చు సార్. కంటిన్యూ చేయొచ్చు. పెట్టుకునేటి ఫండ్ మంచి ఫండ్స్ అంటారు అవి. మంచి అన్ని అనాలిసిస్ చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది లిక్విడ్ లో ఒక 1 lakh పెట్టున్నా సార్. సేమ్ డేట్ 1 lakh లిక్విడ్ లో కూడా పెట్టున్నాం. ఆ లిక్విడ్ ఇంకా టచ్ చేయలేదు, అట్టే వదిలేస్తున్నాం. అలా ఉంచండి. ఎమర్జెన్సీ ఫండ్ కింద. ఎమర్జెన్సీ ఫండ్ అది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏమో 1 lakh పెట్టుంటే ఇప్పుడు కరెంట్ 1,44,000 సంథింగ్ చూపిస్తుంది. కరెంట్ వాల్యూ ఏమో 1,50,000 చూపిస్తా ఉంది. అంత చూపిస్తుందండి. అది ఎందుకు నాకు అర్థం కాలేదు సార్. డౌట్. ఒక్కసారి మీరు ఆర్ఎంని కాంటాక్ట్ చేయండి, హీ విల్ ఎక్స్ప్లెయిన్. ఎవరు మీకు? మేబీ అంజలి గానీ విజయ్ గానీ ఉంటారు. ఎవరిని కాంటాక్ట్ అయినా మీకు చెప్తారు. సార్ ఇప్పుడు మనం ఏమన్నా దానికి తోడు ఇంకేమైనా ఇన్కమ్ ఇంకేమన్నా చేయొచ్చా సార్? అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదన్నా మీరు చెప్పారు కదా వర్టికల్, ఇలాంటి ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్? దానికి మినిమం 1 lakh అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మీరు ఏమైనా పని చేస్తానంటే కనుక డిఫరెంట్ ఉన్నాయి. 1 lakh నుంచి ఉన్నాయి. పని అంటే సార్? దట్ మీన్ ఇప్పుడు ఒక స్టోర్ పెట్టాలి. ఆ స్టోర్ కి ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలి అనుకుంటే అలాంటి ఛాన్స్ ఉంది. మినిమం దానికి కూడా 1,00,000 రూపాయల చాలా తక్కువ ఉంటాయి. మినిమం పెడతాను సార్. ఒకటి 1 నుంచి 2 lakhs వరకు అయితే ఇన్వెస్ట్ చేస్తాను సార్. మొబైల్ షాప్ ఒకటి ఉందండి.
అది మేబీ 2 laక్స్ ఎంత అనుకుంటా. అదేంటంటే మొబైల్ కి ఈవెన్ వాటర్ లో పడినా ఏమీ కాకుండా దాన్ని ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. నానో కోటింగ్ అనేది ఒకటి ఉంది మిషన్. సో దాని రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. చంద్రతో కానీ లేదంటే రూపా ఉంటారు కదా, రూపాతో కానీ మాట్లాడితే క్లారిఫై చేస్తాను. ఓకే సార్, ఇవి మాత్రం ఇవి ఇలా కంటిన్యూ చేయమంటారు సార్? యా, అవైతే కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఫైన్, థాంక్యూ. వాసు గారు, దిస్ కృష్ణ. యా కృష్ణ గారు చెప్పండి. యాక్చువల్లీ స్మాల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నార్మల్ గా ఈఎంఐస్ మీరు అంటే ఒకటి రెండు ఎక్స్ట్రా ఈఎంఐస్ పే చేయండి, సో ఈఎంఐస్ నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ తగ్గుతుంది అని చెప్పారు కదా. సో అట్లా మనం బ్యాంక్ వాళ్ళకి తెలియకుండా మనం ఎక్స్ట్రా ఈఎంఐస్ పే చేస్తే అంటే ప్రీ క్లోజర్ అన్నట్టే కదా. సో ప్రీ క్లోజర్ చార్జెస్ అని చెప్పి అట్లా ఫైన్ కానీ అట్లాంటివి ఏమైనా పడే ఛాన్సెస్ ఉంటాయా? మీరు హోమ్ లోన్ గురించి కదా చెప్పేది? పర్సనల్ లోన్ గురించి అండి. సారీ, హోమ్ లోన్. పర్సనల్ లోన్ కి అయితే ప్రీ క్లోజర్ చార్జెస్ అనేది ఉంటాయి. పార్షల్ పేమెంట్స్ అనేది మోస్ట్లీ మీకు ఉండదు. నేను చెప్పింది హోమ్ లోన్ గురించి. హోమ్ లోన్ వచ్చేటప్పటికి పార్షల్ పేమెంట్స్ కి చార్జెస్ ఏమి ఉండవు. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ చార్జెస్ ఏమి ఉండవు. కొన్ని బ్యాంక్స్ కు ఉన్నాయి, అది మీరు ఒకసారి డిస్కస్ చేసి తెలుస్తుంది. పర్సనల్ లోన్ కి ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఐ మీన్ ఎక్స్ట్రా ఈఎంఐస్ పే చేయడం అట్లా లేదు. పర్సనల్ లోన్ వచ్చేటప్పటికి డైరెక్ట్ టోటల్ క్లోజర్ చేయొచ్చు, లేదంటే కంటిన్యూ చేయాలి. ఓకే, సో మనం ఎక్స్ట్రా ఎంతో కొంత ఎక్స్ట్రా అమౌంట్ కట్టడం అట్లా ఏమి ఉండదు? ఉంది, బట్ ఏంటంటే బ్యాంక్స్ కి అది నచ్చనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా మెయిన్. దాని మీద ఏ చార్జెస్ వేయడం ప్రీ పేమెంట్ చార్జెస్ అనేవి ఉంటాయని నేను విన్నా. అట్లా అని ఉంటాయి. పార్షల్ పేమెంట్స్ కూడా చార్జెస్ ఉండొచ్చు. ఓకే ఓకే, పర్సనల్ ఓకే, థాంక్యూ. యా, హలో వాసు గారు. యా, జితేంద్ర గారు చెప్పండి. యాక్చువల్లీ అది ఎస్బీఐ యోనో యాప్ ఒకటి ఉంది, అప్లికేషన్. ఓకే, దాంట్లో ప్రీ అప్రూవ్డ్ లోన్ అంటే అదే అప్లికేషన్ చూపిస్తుంది. దాంట్లో చూపించింది ఏంటంటే 9.6% బెస్ట్ అవైలబుల్ రేట్ ని చూపిస్తుంది. ఓకే, బట్ ఫర్ డ్యూరేషన్ 18 months. అమౌంట్ అవుతుంది 1,31,000. ఓకే, బట్ ఎక్స్పెక్టెడ్ ఈఎంఐ లోని 9,499 చూపిస్తుంది అది. ఓకే, దట్ ఇన్క్లూడ్స్ 3 months ఆఫ్ మొరటోరియం పీరియడ్. ఓకే, కానీ అది ఆ అమౌంట్ క్యాల్కులేట్ చేస్తే అరౌండ్ 19 to 20% వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను పర్సనల్ గా ఎస్బీఐ అయితే ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే ఎస్బీఐ దే చార్జ్ అలాట్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది దీనికి ఎంతో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ప్రాసెసింగ్ రాస్తుంది ఇక్కడ అప్ టు 1,05,000 రూపీస్ అండ్ అబౌవ్ 1,01,000 రూపీస్. ఓకే, అది వన్ థింగ్. సెకండ్ వచ్చేటప్పటికి మారిటోరియం మీకు చార్జెస్ ఆల్రెడీ వేసాడు. ప్రీ క్లోజర్ చార్జెస్ కూడా ఏమైనా ఉండొచ్చు. అండ్ జిఎస్టీ మీరు తీసుకునే లోన్ మీద జిఎస్టీ అమౌంట్ మీద కూడా సమ్ 18% ఎంత ఉంటుంది, అది కూడా మీకు ఈఎంఐ లో క్యాలిక్యులేట్ అవుతుంది. జిఎస్టీ ఎక్స్ట్రా యాజ్ అప్లికేబుల్ రాస్తుంది ఇది. యా, జిఎస్టీ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 9 point లో ఉండదు, అది డెఫినెట్ గా 14% 13% క్రాస్ అవుతుంది. కౌంట్ చేస్తే అరౌండ్ 20% వస్తుంది. డెఫినెట్ గా పెరుగుతుందండి. జిఎస్టీ అనేది యాక్చువల్ గా దట్స్ టూ వర్స్ట్ కాన్సెప్ట్. ఇండియన్ గవర్నమెంట్ అసలు లోన్ అనేది డబ్బులు లేకపోతే జనాలు తీసుకుంటారు, దాని మీద జిఎస్టీ అంటే అది ఇంకా మనం ఏం అనలేం. ఓకే, సో బట్ గవర్నమెంట్ అనేది ఇంకా అలాగే ఉందండి, వీ కెనాట్ డూ ఎనీథింగ్. దాంతో ప్లస్ ఇది ఒక 8 lakhs నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను నేను ఎస్బీఐ త్రూ 11.35 పర్సనల్ లోన్ అది. సో దానికి ప్రీ క్లోజ్ చార్జెస్ ఉంటుందా అంటే వెయ్యి క్లోజ్ చేయాలంటే? మీకు ఎంత వడ్డీ ఎంత అన్నారు అది? 11.35. ఓకే, సో మనీ ఉందా మీకు క్లోజ్ చేయడానికి ప్రీ క్లోజర్? అంటే ఇప్పుడు చేసాను, ఒక 3 months అవుతుంది స్టార్ట్ చేసి. ఓకే, డెఫినెట్లీ ప్రీ క్లోజర్ చార్జెస్ అయితే ఎస్బీఐ అనేది ఇంక్లూడ్ చేస్తుందండి. మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. అంటే 1 year. ఓకే, దానికి ఇది టైం డ్యూరేషన్ ఉందా? ఆ టైం లోపల చేయకూడదు, చేయొచ్చు సంథింగ్ 1 year తర్వాత చేస్తూ అవుతుంది అలాగా? ఉంటుంది, జనరల్ గా ఉంటాయి. ప్రీ క్లోజర్ చార్జెస్ అనేది ఫస్ట్ 1 year లోపు మీరు క్లోజ్ చేద్దామంటే ఎంత అమౌంట్స్ అనేవి ఉంటాయి. 2 years అని కొన్ని బ్యాంక్స్ కి ఉంటుంది. సో అది యాక్చువల్ గా లోన్ ఇచ్చే ముందే మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీరు ఏం చేయలేరు ఒకసారి లోన్ తీసుకున్నాక. ఓకే, అది కూడా ఏమైనా డైరెక్ట్ అప్లికేషన్ త్రూ తీసుకున్నాను, డ్యూరింగ్ అది లాక్డౌన్ టైంలో తీసుకున్నాను.
సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి బ్యాంక్ తోటే, దే విల్ టెల్ యూ. జనరల్ గా ఫస్ట్ 1 year లోపు మీరు ప్రీ క్లోజర్ చేస్తానంటే చాలా చార్జెస్ ఉంటాయి, 5%, 4% అలా చార్జ్ చేస్తారు. ఓకే 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 సరే కన్ఫర్మ్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ ఆల్. సార్ శంకర్ సార్. శంకర్ గారు చెప్పండి. ఇట్స్ లాస్ట్ క్వశ్చన్, నేను అందరికి ఇంటిమేట్ చేస్తున్నాను. 10:30 అయింది. ఓకే నేను 5-6 months నుంచి ఇది అల్ట్రా డ్యూరేషన్ ఫండ్, లో డ్యూరేషన్ ఫండ్స్ అని 2 కడుతున్నాను సార్. ఓకే. వాటికి అంటే మాక్సిమం ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ అని ఉంటుంది సార్. అది పే చేసేటప్పుడు మనం సెట్ చేస్తామా, అది ఎలా? లేదు, అది మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. బట్ జనరల్ గా అల్ట్రా డ్యూరేషన్ ఫండ్స్ వచ్చేటప్పటికి 3 months to 9 months మధ్యలో డబ్బులు కావాలనుకునే వాళ్ళకి అల్ట్రా షార్ట్ టర్మ్ అనేది చెప్తాం. అవును సార్, అదే నేను సేమ్ అలాగే అడిగాను నవీన్ గారిని. అంటే 9 months తర్వాత కూడా కట్టుకోవచ్చు, లేకంటే కట్టుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏమవుతుందండి వీటికి, లైక్ ఇన్ఫ్లేషన్ అనేది దీని మీద వచ్చే వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఆ డ్యూరేషన్ అనేది కరెక్ట్ గా ఫిక్స్ చేస్తే నేను దాని రిలేటెడ్ కరెక్ట్ ఫండ్ అనేది మీకు చెప్తాం. ఇంకోటి సార్, మా కొలీగ్స్ అందరూ ఎక్కువ ఇది ఏపీజీఎల్ఐ ఉంది కదా సార్. ఏపీజీఎల్ఐ అదే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పేజ్ ఆటోమేటిక్ గా కట్ అవుద్ది. ఓకే. ఆ బాండ్స్ నే కొంచెం ఎక్కువ మనీ ఇంక్రీజ్ చేసుకో బెటర్ అని, అంటే మాక్సిమం మన కొలీగ్స్ అంతా అలా చేస్తున్నారు, నాకు అలా సజెస్ట్ చేస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో అని. ఏపీజీఎల్ఐ లేదు, నాకు ఐడియా లేదు, కానీ నాకు గవర్నమెంట్ బాండ్స్ కాన్సెప్ట్ ఉంటుంది అది. గవర్నమెంట్ బాండ్స్ అది. అదేనండి, ఇందాక చెప్పినట్టు దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ద సేమ్ గోల్. ఓకే. కొన్ని వాటిల్లో రిస్క్ ఉంటుంది, కొన్ని వీటిల్లో రిస్క్ ఉండదు. సో ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు సేవింగ్స్ ఫండ్స్ లో మనకి 9%, 10% దాకా వస్తుంది రిటర్న్ అనేది. బట్ దేర్ ఆర్ రిస్క్స్ ఇన్ దట్. మీరు అది ఓకే అని అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. బట్ ఇలా చిన్న చిన్న అమౌంట్లకు రిస్క్ ఎందుకనేది నేను సజెస్ట్ చేయను అనమాట అలాంటివి. ఓకే ఓకే. దానికి దీనికి మధ్యలో వచ్చే డిఫరెన్స్ అనేది ఒక 1000 రూపాయలు 2000 ఉంటుంది. దీని గురించి మనం మనీని రిస్క్ లో పెట్టలేం కదా. ఓకే. బట్ గవర్నమెంట్ బాండ్స్ అనేది పర్లేదు, లాంగ్ డ్యూరేషన్ అని కూడా కాదు, బాండ్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ సినారియోస్ లో మారిపోతుంది. సో ఒకసారి నాకు డీటెయిల్స్ పంపిస్తే ఐ కెన్ టెల్. మీరు ఒకసారి ఈమెయిల్ చేయండి ఆ బాండ్స్ అనేవి, నేను చెక్ చేస్తాను. ఓకే సార్. ఫైన్, థ్యాంక్ యూ. సో 10:30 అయింది. ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ ఫర్ టుడే. వాసు గారు, సునీల్ అండి. సునీల్ గారు చెప్పండి. మేబీ లాస్ట్ క్వశ్చన్ అయ్యి ఉండాలి. ఏం లేదండి, నేను ఒక 1 year క్రితము ఒక 10 lakhs పర్సనల్ లోన్ తీసుకొని 8.5 lakhs పెట్టి ఇది ఫ్లాట్, ఓపెన్ ప్లాట్ ఒకటి తీసుకున్నా. ఓకే. అది 1 year అయిపోయింది. 13th month 13 months ఈఎంఐ పే చేశాను. సో ఇప్పుడు ప్రీ క్లోజర్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను. సో నేను ఇప్పుడు ఆన్ సైట్ లో ఉన్నా అనమాట. సో ఐ కెన్ క్లోజ్ ఇట్ అనమాట. సో అది క్లోజ్ చేసుకొని ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా చేద్దామని ట్రై చేస్తున్నా. సో అది కరెక్టేనంటారా? ఇప్పుడు ఎంత అన్నారు వడ్డీ? 11.25 ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే. ప్రీ క్లోజ్ చేసేయడమే బెటర్ అండి. క్లోజ్ చేసేయడమే బెటర్, ఛాన్స్ ఉంటే. ఓకే, అది క్లోజ్ చేసేసి ఇంకా ఫ్రీ అయిపోయి ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చూద్దామని అనుకుంటున్నాను. అంతే అండి, బెటర్. ఇన్వెస్ట్మెంట్ అనేవి కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు 2 ఫ్లక్చువేషన్ ఉంది మార్కెట్స్ అనేవి. స్టాక్ మార్కెట్ అయినా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా గోల్డ్ అయినా ఏ చూసుకున్నా 2 ఫ్లక్చువేషన్ ఉంది. సో బెటర్ మీరు మంత్లీ మోడ్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ ఇప్పుడున్న సినారియో. ఓకే. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఫండ్స్ బజార్ నుంచి మంత్లీ 41,000 ఒక 3 goals కి ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఓకే. సో మొన్న ఆర్ఎం తో మాట్లాడాను, ఒక 2 months ముందు మాట్లాడాను. ఓకే. సో మళ్ళీ ఏమన్నా వాటిని చేంజెస్ చేయడానికి ఏమన్నా ఉంటుందా? 10 అనుకుంటా, 10 ఫండ్స్ ఉన్నాయి మొత్తం పోర్ట్ఫోలియోలో. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫండ్స్ అండి లాంగ్ టర్మ్ కి. మీకు ఎవరు సజెస్ట్ చేసినా కానీ సో దోస్ యూ కెన్ కంటిన్యూ. ఇన్ కేస్ ఏదైనా చేంజ్ ఉంటే కనుక మా సైడ్ నుంచి మేము చెప్తాము. ఓకే, మీరే ఇన్ఫర్మేషన్ మానిటర్ చేస్తూనే ఉంటాను ఆ ఫండ్స్ అనేవి. సో నో ఇష్యూ. ఓకే ఓకే. ఇప్పుడు ఏమన్నా కొత్త మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడానికి కానీ ఏమన్నా ఉందా అండి? యాక్చువల్ గా ఎన్ఎఫ్ఓస్ అనేవి వస్తాయి, న్యూ ఫండ్ ఆఫర్స్ అనేవి వస్తాయి. చాలా ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎలా అంటే లైక్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వీళ్ళకి కమిషన్ల గురించి అని చెప్పి
ఆ ఫండ్స్ అనేవి ఈ ఫండ్స్ అనేవి సజెస్ట్ చేసేసి చాలా చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం ఆ మోడ్ లో లేం కాబట్టి మేము అలాంటివి మన గ్రూప్స్ లో పోస్ట్ చేయం. బట్ దెర్ ఆర్ సో మెనీ ఫండ్స్ అలాగా. అలాంటివి తీసుకోవడం బెస్టే అంటారా మరి ఎన్ఎఫ్ఓలు? ఎన్ఎఫ్ఓస్ అనేవి వీ కెనాట్ ప్రిడిక్ట్, అంటే పాస్ట్ మనకు తెలియదు కదా స్టాండర్డ్ ఫండ్ అంటే పర్ఫెక్ట్ స్టాండర్డ్ కాన్ ఫండ్ అనేది. సో ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక 5 years నుంచి 10 years నుంచి రన్ అవుతున్న ఫండ్సే బెటర్ ఎన్ఎఫ్ఓస్ కంటే. ఓకే, అండ్ సమ్ సినారియోస్ లో కొన్ని ఎన్ఎఫ్ఓస్ ఉంటాయి, అవి మనం వెళ్ళొచ్చు. అవి ఏదైనా వస్తే మేము అప్డేట్ చేస్తాం, బట్ మోస్ట్ అలాంటివి చాలా రేర్ ఉంటాయి మనకు. ఓకే ఫైన్. అండ్ ఇంకో శేఖర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఐ వాంట్ టు బై అగ్రికల్చరల్ ల్యాండ్ టు గెట్ మనీ, విచ్ ఆప్షన్ ఇస్ బెటర్? లోన్కి వెళ్ళడం బెటరా లేదంటే 1 రూపీ వడ్డీకి తీసుకోవడం బెటర్ అనేది ఒక క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అగ్రికల్చరల్ ల్యాండ్ మీరు కొందామని అనుకుంటే, అంటే మీరు తొందరగా లోన్ ని క్లోజ్ చేసేయగలను అంటే 1 రూపీ వడ్డీ అనేది బెటర్ అండి. అంటే విత్ ఇన్ 6 months ఆర్ 1 year లోపు నేను మొత్తం డబ్బుల్ని బ్యాక్ ఇచ్చేయగలను అనుకుంటే 1 రూపీ ఇంట్రెస్ట్కి వెళ్ళడమే బెటర్ ఆప్షన్. లేదు నాకు 2-3 years 4 years టైం పడుతుంది, మంత్లీ ఈఎంఐ టైప్లో నేను కట్టుకుంటా స్లోగా అని అనుకుంటే మాత్రం బ్యాంక్ నుంచి లోన్కి వెళ్ళడమే బెటర్. అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటున్నారు కాబట్టి మేబీ రూరల్లో కొన్ని బ్యాంక్స్ ఉంటాయి చాలా తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఒకసారి వాళ్ళని కన్సల్ట్ అయ్యి కనుక్కోవడం బెటర్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే. ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది మోస్ట్లీ లిక్విడ్ ఫండ్స్ లో ఉంచడమే బెటర్ అండి. లిక్విడ్ ఫండ్స్ ఆర్ ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. సో బ్యాంక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునే డిపాజిట్స్ అవి అయినా బెటర్ కిషోర్ గారు. ఓకే, సో లిక్విడ్ ఫండ్స్ అనేది జనరల్ నేను సజెస్ట్ చేస్తున్నాను, ఇట్స్ గుడ్, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఫైన్, సో వీఆర్ ఎండింగ్ సెషన్ ఫర్ నౌ. 10 అయింది అండ్ అందరికి మోస్ట్లీ క్వశ్చన్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. మళ్ళీ ఆగస్ట్ మిడ్ లో నేను ఇంకొకటి కండక్ట్ చేస్తాను. So we'll discuss there. Okay. Thank you so much for participating, everyone. Have a great day. Yeah, thank you, sir. Thank you, sir.